బ్రెయిన్ స్ట్రోక్ స్టార్ట్ అవుతుంది? మేజర్ దీంట్లో ఏంటంటే స్ట్రెస్. నాకు తెలిసి నా చిన్నప్పుడు నేను 7:30 తినేసేవాడిని. ఇప్పుడు తినడం స్టార్ట్ చేసేది 11కి, 1 పడుకుంటాను. తినేది కూడా బర్గర్స్, చీజ్, పిజ్జాలు. బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిందంటే ఆటోమేటిక్గా సో మన బ్రెయిన్కి ఆల్కహాల్ అనేది ఎంత మంచిది? చాలా లిమిటెడ్ క్వాంటిటీ తీసుకుంటే ఇట్ ఇస్ ఓకే అని అక్కడ ఆగట్లేదు కదా. అంటే ఇప్పుడు వీక్లీ వన్స్ అనేది రెగ్యులర్ అయిపోయింది అందరికి. స్మోకింగ్ అనేది ఎలా? ఒక్క సిగరెట్ కూడా నాట్. ప్రతిరోజు జిమ్ చేసే వాళ్ళు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది ఎక్కువ వెయిట్స్ ఎత్తడం వల్ల అని అంటారు. జిమ్ చేసేటప్పుడు ఎక్కువ స్వెట్ వెళ్ళిపోతే ఫ్యాట్ లాస్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు చాలా మంది. అది ట్రూ కాదా సార్? కంప్లీట్లీ రాంగ్. ఇది వన్ ఆఫ్ ది కాజ్ ఫర్ హార్ట్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇన్ జిమ్. పర్టికులర్ గా దీని గురించి మాట్లాడొచ్చు అన్న కేసు ఏదైనా? మా స్టాఫ్ ఫార్మసిస్ట్ సడన్ కళ్ళు తిరిగి పడిపెట్టి సార్ మళ్ళీ తీసుకెళ్లి సేమ్ ఎంఆర్ యాంజియోగ్రామ్ కూడా చేసాం. ఎక్కడ కూడా ఎన్ని రీజన్ కనపడలేదు. సార్ ఏం లేదన్నారు కదా అని డిశ్చార్జ్ చేసాం. డిశ్చార్జ్ చేసి ఊరు వెళ్ళిన నెక్స్ట్ డే సో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ డాక్టర్స్ డెస్క్. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. నార్మల్గా మనకి హెడేక్స్ వచ్చినా లేకపోతే బ్యాక్ పెయిన్స్ వచ్చినా అవి చాలా చిన్న ప్రాబ్లమ్స్గా చూస్తూ ఉంటాము. సర్టన్ పాయింట్లో అది సివియర్గా అయిపోతూ ఉంటుంది. సో ఈరోజు అవి ఎలా తగ్గించాలి, ఎలా మనము డాక్టర్ని ఏ టైంలో కన్సల్ట్ అవ్వాలి, అవన్నీ మాట్లాడడానికి ఈరోజు మనతో డాక్టర్ ఉదయ్ గౌతమ్ గారు ఉన్నారు. సో హాయ్ సార్. హలో. యా, సో సార్ నార్మల్గా న్యూరో సర్జన్ అంటే లైక్ బ్రెయిన్కి స్పెయిన్కి అని అంటూ ఉంటారు. సో ఆ రెండింటికి కనెక్షన్ ఏంటి? అసలు న్యూరో సర్జన్స్ అంటే మనకి ఎలా యూజ్ అవుతారు? యూజువల్గా ఏంటంటే బ్రెయిన్ స్పైన్ అంటే రెండు ఒకటే సిస్టమ్. బ్రెయిన్ ఈజ్ అంటే మల్టిపుల్ న్యూరాన్స్, మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ తోటి తయారవుతుంది బ్రెయిన్. దాంట్లో సల్కే గైరై అంటే వేవ్ ప్యాటర్న్ లాగా ఉంటుంది సల్కే గైరై. దాని నుంచి వచ్చే న్యూరాన్స్ నుంచి వచ్చే ఫైబర్స్ అన్ని కనెక్ట్ అయ్యి వెనక స్కల్ బ్యాక్ సైడ్ నుంచి మెడుల్ అబ్లాంగేటా నుంచి కనెక్ట్ అయ్యి స్పైన్ కి నుంచి స్పైనల్ నర్వ్స్ అన్ని ఫామ్ అవుతాయి. బ్రెయిన్ లో అంతా కూడా ఫంక్షన్స్ అన్ని కూడా అసైన్ అవుతాయి. ఈ పని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. దాన్ని యాక్షన్స్ చేసేది స్పైన్ నుంచి వచ్చే నర్వ్స్. ఈ చెయ్యి కదిలించాలన్నా, కాలు కదిలించాలన్నా, నడవాలన్నా, కూర్చోవాలన్నా, లేగాలన్నా మొత్తం అన్ని కూడా స్పైనల్ నర్వ్స్ యాక్ట్ చేస్తాయి. సో దిస్ ఈస్ ఎ సిస్టమ్. బ్రెయిన్ ఈజ్ మల్టిపుల్ న్యూరాన్స్. ఆ న్యూరాన్స్ అన్ని నర్వ్స్ గా ఫ్రేమ్ అయ్యి స్పైనల్ కార్డ్ ఫామ్ అవుతుంది. స్పైనల్ కార్డ్ నుంచి స్పైనల్ నర్వ్స్ వస్తాయి. నర్వ్స్ త్రూ అవుట్ ద బాడీ. సర్వైకల్ నుంచి అప్పర్ బాడీకి, హ్యాండ్స్ కి వెళ్తాయి. లంబార్ నుంచి కాళ్ళకి, లోయర్ బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. దిస్ ఈజ్ యాక్షన్స్. ఓకే సార్, ఇప్పుడు అప్పట్లో పెద్దవాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేది. సో ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళకి కూడా బ్రెయిన్ స్ట్రోక్ స్టార్ట్ అవుతుంది. సో ఎందుకంటే డిఫరెన్స్ ఏంటి? అప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి మన బ్రెయిన్ ఎలా ఫంక్షన్ అవుతుంది? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. రీసెంట్ గా కూడా చాలా కేసెస్ యంగ్స్టర్స్ చనిపోతుంటారు. అంటే నైట్ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్, ఒక కజిన్ డాక్టర్ అంటారు, అతను అనస్థిటిస్ట్. నైట్ సడన్ డెత్. సో రీజన్ ఏంటో తెలియదు. సడన్ గా అనస్థీషియా డిపార్ట్మెంట్ లో పేషెంట్ గా అనస్థీషియా ఇచ్చి వెళ్ళి పడుకుంటే తర్వాత వచ్చి అసిస్టెంట్స్ వచ్చి లేకపోతే లెగవలేదంట. సో హీ మైట్ హ్యాడ్ కార్డియాక్ అరెస్ట్. అది మళ్ళీ బ్రెయిన్ కూడా స్ట్రోక్ వచ్చి చనిపోయారు అనేది చెప్పారు. యంగ్స్టర్ 30 years డాక్టర్సే చనిపోతున్నారు. యంగ్స్టర్స్ లో కూడా స్ట్రోక్స్ కూడా చూస్తున్నాను నేను. ఇంతకుముందు పాత రోజుల్లో నా చిన్నప్పుడు నేను ఓన్లీ అబౌవ్ 40, 50, 55, 60 years వాళ్ళకి మాత్రమే స్ట్రోక్ చూసేవాళ్ళం ఆ రోజుల్లో. అది ఏంటంటే అప్పుడున్న లైఫ్ స్టైల్ వేరు, ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్, స్లీప్ ప్యాటర్న్ డిఫరెంట్, స్ట్రెస్ లెవెల్స్ అన్ని కూడా తక్కువ ఉండేవి. బీపీ, షుగర్ అని ఆ రోజుల్లో 50 అబౌవ్ వాళ్ళకి వచ్చేది, 55, 60 years వాళ్ళకి వచ్చేది. ఈ రోజుల్లో బీపీ, షుగర్ అన్ని కూడా యంగ్స్టర్స్ 30, 35 years కి వచ్చేస్తున్నాయి. మేజర్ దీంట్లో ఏంటంటే స్ట్రెస్, వర్క్ లోడ్, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ అదర్ హ్యాబిట్స్. అదర్ హ్యాబిట్స్ అంటే వీకెండ్ పార్టీ కల్చర్, స్మోకింగ్, ఆల్కహాల్, బింజ్ ఈటింగ్. బింజ్ ఈటింగ్ అంటే ఒకేసారి ఎక్కువ తింటాం, ఒకేసారి ఎక్కువ తాగటం. సో ఆల్కహాల్ తీసుకునేటప్పుడు స్మోకింగ్ దాంట్లో యాడ్ చేసుకోవటం, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండటం, స్లీప్ ప్యాటర్న్ డిఫరెంట్ అయిపోతుంది. ఇంతకుముందు నాకు తెలిసినప్పుడు, నేను చిన్నప్పుడు ఆల్మోస్ట్ 7కి 8కి పడుకునేసేవాళ్ళం, నిద్రపోయేవాళ్ళం. మార్నింగ్ 5:30, 6కి లేచేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. పడుకోవడమే 12:30, 1, 2 అయిపోతుంది.
మార్నింగ్ ఎప్పుడుకో లెగుస్తారు. స్లీప్ ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. ఆటోమేటిక్గా బాడీలో ఉన్న హార్మోనల్స్ ఇర్రెగ్యులారిటీ వచ్చేస్తుంది. దట్ లీడ్స్ టు క్రానిక్ స్లీప్ డిజార్డర్స్. స్లీప్ డిజార్డర్స్ వచ్చాయంటే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ అన్ని పెరుగుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ పెరిగినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన బీపీ, ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ బీపీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అథెరోస్క్లెరోసిస్ ఫామ్ అయిపోతుంది. బ్లడ్ క్లాట్స్ లో అంటే బ్లడ్ వెజల్స్ లో చిన్న చిన్న క్లాట్స్ అన్ని ఫామ్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ యంగ్ ఏజ్ లోనే స్టార్ట్ అయిపోతుంది. దానితో ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అన్ని అవుట్ సైడ్ ఫుడ్, బర్గర్స్, చీజ్, పిజ్జాలు అండ్ కూల్ డ్రింక్స్, దాంతోపాటు కూల్ డ్రింక్స్ యాడ్ చేసుకోవడం. టైమింగ్స్ కూడా అబ్నార్మల్ కదండి. పాత రోజుల్లో మనం 7 కల్లా తినేసేవాళ్ళం. నాకు తెలిసి నా చిన్నప్పుడు నేను 7:30 తినేసేవాడిని. పడుకోవడానికి ఇంక 1 అవర్ టైం ఉండేది. ఇప్పుడు తినడం స్టార్ట్ చేసేది 11కి. 11-12 తింటారు, 1 వరకు తినేసి 1 పడుకుంటారు. అది తినేది కూడా ఆ టైంలో ఎప్పుడో ఈవినింగ్ కుక్ చేసిన ఫుడ్, స్టోరేజ్ ఫుడ్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, లేకపోతే అన్ని నైట్, నాకు తెలిసినంత వరకు ఈ రోజుల్లో అందరూ నైట్ టైం ఫుడ్ అంతా కూడా ఆర్డర్ చేసి తెచ్చుకుంటారు బయట నుంచి. అన్ని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. సో ఇవన్నీ కూడా దట్ ఇంక్రీజెస్ ద కొలెస్ట్రాల్ లెవెల్స్. బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిందంటే ఆటోమేటిక్గా అథెరోస్క్లెరోసిస్ స్టార్ట్ అయిపోతుంది. అథెరోస్క్లెరోసిస్ అంటే బ్లడ్ వెజల్స్ లో క్లాట్ ఫామ్ అయ్యటం. అది పెరిగే కొద్దీ ఆ బ్లడ్ వెజల్ వాల్ థిక్నెస్ పెరుగుతుంది. ఆ వాల్ థిక్నెస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ బీపీ పెరుగుతుంది. బీపీ ఇట్ ఈస్ మేజర్ కాజ్ ఫర్ బ్రెయిన్ స్ట్రోక్. సో అందుకని యంగ్ ఏజ్ లోనే బీపీలు వచ్చేస్తున్నాయి. యంగ్ ఏజ్ లోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, వీటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి ఎర్లీ ఏజ్ లో డయాబెటీస్ కూడా వస్తుంది. డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్ట్రెస్, క్రానిక్ స్లీప్లెస్నెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ కలిపి ఇస్ మేజర్ కాజ్ ఫర్ బ్రెయిన్ స్ట్రోక్. యంగ్ ఏజ్ లో బ్రెయిన్ కావచ్చు, హార్ట్ స్ట్రోక్ కావచ్చు, బోత్ మెకానిజం బోత్ ఆర్ సేమ్, రెండిట్లోనే ఒకటి. దానికి అది కూడా కాకుండా ఇన్ అడిషన్ కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువైంది. కోవిడ్ వైరస్ ఎఫెక్ట్ చేసేది కూడా బ్లడ్ వెజల్స్ మీద. కోవిడ్ వైరస్ కానీ, కోవిడ్ వ్యాక్సిన్ కానీ, అవన్నీ కూడా ఏంటంటే బ్లడ్ కోయాగులేషన్ పెంచుతున్నాయి. బ్లడ్ క్లాటింగ్ విధానంని ఎంకరేజ్ చేస్తున్నాయి బాడీలో. సో ఒకవేళ కోవిడ్ వచ్చిన వాళ్ళు అంటే సకం అవ్వకుండా ఇప్పుడు లివింగ్ ఉన్న వాళ్ళందరికీ చాలా మందికి ఆల్రెడీ 90% కోవిడ్ ఎఫెక్టెడ్. బాడీలో ఆటోమేటిక్గా ఎక్కడ క్లాట్స్ ఉండుంటాయి. బట్ మన యంగ్స్టర్స్ కి సిమ్టమ్స్ బయటకు తెలియదు, అంత ఈజీగా తెలియదు. పాత ఓల్డ్ ఏజ్ లో సిమ్టమ్స్ ఈజీగా తెలుస్తాయి. వాళ్ళకి లింబ్ వీక్నెస్ కానీ, స్లర్డ్ స్పీచ్ కానీ, లేకపోతే ఇంకా నడుస్తున్నప్పుడు తూలవడం కానీ, ఇట్లాంటి తెలిసిపోయేటి స్ట్రోక్స్. యంగ్ ఏజ్ లో వాళ్ళకి అంటే వాళ్ళు ఈ క్రానిక్ స్ట్రెస్ కానీ, న్యూరలాజికల్ డిఫెక్ట్స్ కానీ సస్టైన్ చేయగలరు, విత్స్టాండ్ చేయగలరు. అందుకని వాళ్ళకి సిమ్టమ్స్ చాలా తక్కువ ఉంటాయి. వీక్నెస్, జనరల్ వీక్నెస్, స్లర్డ్ స్పీచ్ అనేది తక్కువ. స్వేయింగ్, నడుస్తున్నప్పుడు తూలు రావటం, ఇరిటేషన్ ఉండటం, ఇది కూడా ఎర్లీ సైన్స్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్. సో దీన్ని ఐడెంటిఫై చేయరు వీళ్ళు. ఏ మొదలే స్ట్రెస్ లేని అనుకుంటారు. సడన్ గా మ్యాసివ్ అటాక్ వచ్చినప్పుడు స్కాన్ చేసి చూస్తే పెద్ద స్ట్రోక్ ఉంటుంది. అంటే ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్ కంప్లీట్ గా ఇన్వాల్వ్ అవటం కానీ, లేకపోతే సెరిబెల్లంలో క్లాట్స్ ఫామ్ అవటం కానీ, లేకపోతే బ్లీడ్ కూడా అవ్వచ్చు. అంటే క్రానిక్ స్ట్రెస్ వల్ల, హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు, ఎంగేజ్ లో వచ్చే హైపర్ టెన్షన్స్ వల్ల బ్లడ్ వెజల్స్ రప్చర్ అయిపోతాయి. స్ట్రోక్ దీంట్లో 2 రకాలండి. బ్లడ్ క్లాట్స్ వల్ల బ్లడ్ వెజల్స్ రప్చర్ అయిపోయి బ్లడ్ అంతా బ్రెయిన్ లో బయటకు వచ్చి దానివల్ల కూడా స్ట్రోక్ వస్తుంది. ఈ యంగ్స్టర్స్ లో ఈ మధ్యలో పెరిగినాయి రీజన్స్ అన్ని ఇవి. సరే, ఇప్పుడు ఇందాక మీరు ఆల్కహాల్ ఇంకా స్మోకింగ్ వల్ల కూడా మెయిన్ ఎక్కువ రావచ్చు అని చెప్పారు. సో కొంతమంది అకేషనల్ గా తాగొచ్చు, కంటిన్యూగా తాగితే ప్రాబ్లం, అకేషనల్ గా ఎప్పుడైనా తాగితే ప్రాబ్లం లేదు ఆల్కహాల్ అంటారు. సో మన బ్రెయిన్ కి ఆల్కహాల్ అనేది ఎంత మంచిది, ఎంత మంచిది కాదు అంటే యూజువల్గా డాక్టర్స్ చెప్పేది ఆల్కహాల్ బ్రెయిన్ కి మంచిది కదని మంచిదని చెప్పండి. బట్ ఎనీథింగ్ అంటే ఇప్పుడు నేను లేదు, కొద్దిగా నేను సోషల్ లైఫ్ కావాలి, పార్టీ కల్చర్ కావాలి, నేను కూడా లైఫ్ ని కొంచెం అంటే ఎంజాయ్ చేయాలని అనుకున్న వాళ్ళు ఆల్కహాల్ మోడరేట్ గా తీసుకుంటే ఓకేనండి. జస్ట్ చాలా లిమిటెడ్ గా. ఇప్పుడు వీక్లీ వన్స్, అంటే ఇప్పుడు వీక్లీ వన్స్ అనేది రెగ్యులర్ అయిపోయింది అందరికి. వన్స్ ఇన్ ఏ మంత్ అట్లా చాలా లిమిటెడ్ క్వాంటిటీ తీసుకుంటే ఇట్ ఇస్ ఓకే. మంచిదని కాదు, అంటే ఇట్ మే నాట్ కాజ్ ఎఫెక్ట్ టు ద బ్రెయిన్ అని అక్కడ ఆగట్లేదు కదా ఎవరు. మోడరేషన్ లేదు, పెరిగిపోతుంది. వీకెండ్స్, వీక్ డేస్ లో కూడా ఎక్కువ
ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తున్నారు. హ్మ్. చాలా లిమిటెడ్గా ఉంటే ఇట్ ఈస్ ఓకే. ఇట్ డజంట్ కాజ్ హ్మ్. మచ్ ఎఫెక్ట్ ఆన్ ద బ్రెయిన్. స్మోకింగ్ అనేది ఎలా? స్మోకింగ్ అనేది 100% చాలా డేంజర్. హ్మ్. బ్రెయిన్కి కానీ హార్ట్కి కానీ హ్మ్. అదర్ సిస్టమ్స్ ఆఫ్ ది బ్లడ్ వెజల్స్, హ్మ్. కాళ్ళకి చేతులకి కాళ్ళకి సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో కూడా హ్మ్. స్మోకింగ్ వల్ల నికోటిన్ తెలుసు కదండి, హ్మ్. నైట్రస్ ఆక్సైడ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. బ్లడ్ వెజల్స్లో అథెరోస్క్లెరోసిస్ని ఎంకరేజ్ చేస్తుంది. క్లాట్స్ ఫామ్ అయిపోతాయి. స్మోకింగ్ ఇస్ మోస్ట్ డేంజర్. మోస్ట్ అస్సలు దాన్ని ఎంకరేజ్ చేసేది అంటే కొంచెం ఒక్క సిగరెట్ కూడా నాట్ అడ్వైజ్. సింగిల్ స్మోక్ కూడా నాట్ అడ్వైజ్. సరే, ఇప్పుడు చాలా మంది మనం అంటే బాడీలో ఏదో ఒక మూమెంట్ కావాలి అని చెప్పేసి ప్రతిరోజు జిమ్ చేసేవాళ్ళు చాలా అవును, మంది, అవును. వాళ్ళు కూడా బ్రెయిన్ స్ట్రోక్ మ్మ్, వస్తుంది మ్మ్. ఎక్కువ వెయిట్స్ ఎత్తడం వల్ల అని అంటారు. సో అది ఎంతవరకు ట్రూ? అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ రీసెంట్ డేస్లో జిమ్లో హార్ట్ స్ట్రోక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ చాలా చూస్తున్నాం. స్పైనల్ ఇంజరీస్ కూడా చూస్తున్నాము. సరే, అట్లీస్ట్ స్పైనల్ ఇంజరీస్తో చూస్తే రికవరీ అన్న ఉంటుంది. కొన్ని రోజులు వీక్నెస్ వచ్చి, లేకపోతే లోయర్ లింబ్ పారాలిసిస్ వచ్చి, డిస్క్ హెర్నియేషన్ వచ్చి, ఇట్లాంటివి వస్తే అట్లీస్ట్ ట్రీటబుల్. హార్ట్ స్ట్రోక్స్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా జిమ్లో కొన్ని కాజ్ చేశారు. అంటే జిమ్కి వెళ్ళటం వల్ల అవి వస్తాయని కాదండి, ఆల్రెడీ వీళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అండర్లైన్గా ఉండే ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు జిమ్కి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోయే ముందు స్క్రీనింగ్ చేసుకోవాలి, మెడికల్ అడ్వైస్ తీసుకోవాలి. వాళ్ళ బేసిక్ బీపీ, హార్ట్ రేటు, బేసిక్ కొలెస్ట్రాల్ లెవెల్స్, అదర్ క్రియాటిన్ లెవెల్స్ అన్ని చూసుకోవాలి. ఎందుకంటే సప్లిమెంట్స్ కూడా తీసుకుంటారు. రీనల్ ఫంక్షన్, క్రియాటిన్ క్లియరెన్స్ ఇవన్నీ చెక్ చేసుకొని, ఈసీజీ అవసరమైతే 2D కూడా చెక్ చేసుకొని, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో కూడా హార్ట్ స్ట్రోక్ కానీ బీపీ కానీ డయాబెటీస్ ఉన్న రిస్క్ ఉన్న వాళ్ళు కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ కూడా తీసుకుంటే బెటర్. ఎందుకంటే అన్నిట్లోనూ ఈసీజీ 2D ఈక్వల్ అన్ని డిసీజెస్ బయటపడవు, హిడెన్ ఇస్కీమియా బయటపడదు. సో టీఎంటీ చెక్ చేసుకొని ఇవన్నీ నార్మల్ ఉంటేనే జిమ్కి వెళ్ళాలి. జిమ్కి వెళ్ళినప్పుడు కూడా ప్రోగ్రెసివ్ వర్క్ లోడ్ అని ఉంటుంది. ఓవర్లోడ్, ఒకేసారి ఎక్కువ వెయిట్స్ ఎత్తడం, ఓకే ఓవర్ నైట్ మజిల్ బిల్డప్ చేయాలి, ఇవన్నీ చేయడం ఇట్లాంటివి అవ్వదు. సో ఇయర్స్ టుగెదర్ చేయాలి. ఫస్ట్ వెళ్ళగానే వార్మప్ చేసుకోవడం, ప్రాపర్ ట్రైనర్స్ సమక్షంలోనే చేయాలి. ఫస్ట్ కార్డియో చేసుకొని తర్వాత స్లోగా వెయిట్ ట్రైనింగ్ చేసుకుంటూ, అంటే ప్రోగ్రెసివ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో డ్యూరింగ్ ఎక్సర్సైజ్ లో కూడా హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. చాలా మంది వాటర్ తాగరు, చాలా మంది. నాకు అంటే కొద్దిగా మెడికల్ నాలెడ్జ్ తక్కువ ఉన్న వీళ్ళందరూ వాళ్ళ ఫాల్స్ అజంప్షన్ ఏంటంటే, జిమ్ చేసేటప్పుడు ఎక్కువ స్వెట్ వెళ్ళిపోతే ఫ్యాట్ లాస్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు చాలా మంది. అందుకని జిమ్లలో ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ వేసుకోకుండా వర్కౌట్ చేసి చెమట బాగా పట్టింది అని అంటే బాగా వర్కౌట్ చేసినట్టు, బాడీలో ఫ్యాట్ లాస్ కూడా ఎక్కువ ఉంటుందని ఫాల్స్ దాంట్లో ఉంటారు. ఫాల్స్ ఇంప్రెషన్ కంప్లీట్లీ రాంగ్. డిహైడ్రేట్ అయిపోతాం. డిహైడ్రేట్ అయిపోతే ఎట్లా చేస్తారు, చేయలేదు కదా. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాజ్ ఫర్ హార్ట్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇన్ జిమ్. డిహైడ్రేట్ అవ్వడం, ప్రాపర్ హైడ్రేషన్ తీసుకోరు. అట్మాస్ఫియర్ ఇంటర్నల్ టెంపరేచర్ నార్మల్ రూమ్ టెంపరేచర్ కానీ అంతకన్నా తక్కువగానే ఉండాలి జిమ్ చేసే వాళ్ళకి. ఎందుకంటే హీట్ జనరేట్ అవుతుంది. మజిల్ వర్కౌట్ చేసినప్పుడు బాడీలో ఆటోమేటిక్ హీట్ జనరేట్ అవుతుంది. నార్మల్గా ఉండే వాళ్ళకంటే కూడా మనకు బాడీలో హీట్ ఎక్కువ అయినప్పుడు ఇన్సెన్సిబుల్ లాస్, ఆల్రెడీ స్వెట్ ద్వారా వాటర్ పోతుంటుంది, హీట్ని రెగ్యులేట్ చేయడానికి ఇంకా తెలియకుండా ఇంకా వాటర్ లాస్ ఉంటుంది. ప్రాపర్ హైడ్రేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్సెసివ్గా ఒకేసారి ఓవర్ వెయిట్స్ ఎత్తకుండా రెగ్యులర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎనీ డౌట్ ఉండి గిడ్డినెస్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మైల్డ్ గిడ్డినెస్, కన్ఫ్యూజన్, ఇరిటేషన్, హెడేక్ ఇలాంటివి ఉంటే ఇమీడియట్ గా ఆపేసి మెడికల్ కన్సల్టెంట్ ఒపీనియన్ తీసుకోవడం బెటర్. సో ఇవి ఇంపార్టెంట్. సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు చాలా మంది ఏంటంటే జిమ్కి వెళ్ళగానే సప్లిమెంట్స్ తీసుకుంటారు, క్రియాటిన్ తీసుకుంటారు, వే ప్రోటీన్ తీసుకుంటారు, ప్రీ వర్కౌట్స్ అన్ని తీసుకోవద్దని కాదు. ప్రాపర్ బ్రాండ్స్, కరెక్ట్ బ్రాండ్ ఉందా లేదా, దాంట్లో ఏదైనా ఇంగ్రీడియంట్స్ లో ఏదైనా హార్మ్ఫుల్ ఉందా. కొంతమంది హార్మోనల్ టాబ్లెట్స్ కానీ హార్మోనల్ పౌడర్స్ వాడుతుంటారు. అవి కాకుండా నార్మల్ వే ప్రోటీన్, క్రియాటిన్ తీసుకునేటప్పుడు కూడా దానికి ముందు రీనల్ ఫంక్షన్స్ అన్ని చూసుకోవాలి. క్రియాటిన్ క్లియరెన్స్, సీరం క్రియాటిన్, బ్లడ్ యూరిన్ నార్మల్గా ఉంటే తీసుకోవాలి. సో ఈ ప్రికాషన్స్ తీసుకుంటే జిమ్ లో ఎటువంటి ఇట్లా యాక్సిడెంట్స్ అట్లా అవ్వకుండా ఉంటాయి.
ఓకే. సార్ ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటే యాహ్! నా చిన్నప్పటి నుంచి హ్మ్. చూసుకున్నా స్కూల్‌కెళ్ళే పిల్లలు గాని, లేకపోతే హ్మ్. మేము స్కూల్‌కెళ్తున్నప్పుడు గాని, చదివింది గుర్తుండకపోవడం, హ్మ్. మర్చిపోవడం అంటారా? వితిన్ సెకండ్‌లో కొంతమంది మర్చిపోతారు. లేదా 1 డేలో ఒకటి మర్చిపోతారు. యూజువల్‌గా ఏందంటే చిన్న పిల్లల్లో గాని, యంగ్ అడల్ట్స్‌లో అంత ఈజీగా మెమరీ డిస్టర్బెన్స్‌లు ఉండవండి. హ్మ్. అంటే డిమెన్షియా లాగా ఏం కాదు. హ్మ్. ఈ మతిమరుపు అనేది జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్. కాన్సంట్రేషన్ సరిగ్గా లేకపోవడం, హ్మ్. స్ట్రెస్ ఎక్కువున్న, యాంగ్జైటీ. హ్మ్. యాంగ్జైటీలో అసలేం గుర్తురాదు. సడెన్‌గా సడెన్‌గా వచ్చి ఏదైనా క్వెషన్ అడిగితే, హ్మ్. అప్పటిదాకా బాగా మాట్లాడేవాళ్ళు ఈ క్వెషన్ అడిగితే సరిగ్గా ఆన్సర్ చేయరు. హ్మ్. ఎందుకు ఎగ్జామ్‌లోనే, వైవాలో హ్మ్. అందరూ బాగా చదువుతారు. హ్మ్. బాగా నాలెడ్జ్ ఉంటది. హ్మ్. బయట ఫ్రెండ్స్ మధ్యలో డిస్కషన్ చేసేటప్పుడు అన్ని ఆన్సర్స్ కరెక్ట్ చెప్తారు. హ్మ్. లోపలికెళ్ళి సార్ క్వెషన్ అడగంగానే మర్చిపోతారు. హ్మ్. అంటే అది చెప్పడానికి రాదు. అదే యాంగ్జైటీ. హ్మ్. యాంగ్జైటీ వల్ల కానీ, హ్మ్. లేకపోతే ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్ వల్ల గాని హ్మ్. ఉంటది హ్మ్. మెమరీ హ్మ్. డిస్టర్బెన్సెస్. అదర్‌వైజ్ మెమరీ డిస్టర్బెన్సెస్ చిన్న పిల్లల్లో చాలా రేర్‌గా వస్తాయి. ప్రతి ఒక్కటి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్. హ్మ్. ఇంట్రెస్ట్ చూపిస్తే ఆటోమేటిక్‌గా గుర్తుంటది. హ్మ్. హ్మ్. సినిమాలకెళ్తే సినిమా స్టోరీ మొత్తం గుర్తుంటది. ఆ! బయటకొచ్చి చెప్పేస్తారు. హ్మ్. అదే బుక్‌లో చదివిన ఒక చాప్టర్ చెప్పమంటే చెప్పరు. హ్మ్. ఎందుకంటే నువ్వు చూసేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్. అంటే హ్మ్. సినిమా చూడడం అంటే 2 సెన్సెస్ పనిచేస్తది అప్పుడు. హ్మ్. 2 హ్మ్. హ్మ్. పనిచేస్తాయి ఒకేసారి. హ్మ్. విజువల్ అండ్ హియరింగ్. హ్మ్. హ్మ్. 2 సెన్సెస్ పనిచేస్తాయి కాబట్టి హ్మ్. గ్రాస్పింగ్ ఎక్కువుంటది. గుర్తు ఎక్కువుంటది. హ్మ్. హ్మ్. బుక్ చదివినప్పుడు లేదా వర్క్ చేసేటప్పుడు సింగిల్ సెన్స్ హ్మ్. విజన్. హ్మ్. ఆ విజన్‌లో మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అది గుర్తుండదు. ఓకే. దిస్ ఓన్లీ ఇంట్రెస్ట్ అండ్ కాన్సంట్రేషన్. హ్మ్. 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 మా చిన్నప్పుడు ఒక స్లీప్ వాక్ చేస్తుండే అంట నేను. హ్మ్. అదే ఫస్ట్, అదే హ్మ్. లాస్ట్. సో, ఇలా ఎక్కువ చాలా మంది నిద్రలో మాట్లాడడం హ్మ్. ఇలా జరుగుతూ ఉంటాయి. అంటే మనం పడుకున్నప్పుడు గూడా మన బ్రెయిన్ అంత వర్క్ అవుతుందా? అవుతది. హ్మ్. అంటే చాలా మందిలో గాదు. లాక్స్‌లో ఒకళ్ళు అట్లుంటారు. స్లీప్ వాక్. స్లీప్ వాక్ అంటే సోమ్నాంబులిజం అంటారు మెడికల్ టర్మ్‌లో. హ్మ్. సోమ్నాంబులిజం. హ్మ్. స్లీప్ వాక్ గాని, స్లీప్‌లో టాక్ కానీ బోత్ ఆర్ మెకానిజం బోత్ ఆర్ సేమ్. హ్మ్. హ్మ్. యూజువల్‌గా చాలా రేర్‌గా ఉంటది. అంటే హ్మ్. మనం నిద్రపోయినప్పుడు ఆర్‌ఈఎం స్లీప్, ఎన్ఆర్‌ఈఎం స్లీప్ అని ఉంటాయి. హ్మ్. ఎన్ఆర్‌ఈఎం స్లీప్ నుంచి ఆర్‌ఈఎం స్లీప్‌కెళ్ళినప్పుడు హ్మ్. మీరు కంప్లీట్‌గా ఏమి గుర్తుండదు. అంటే హ్మ్. హ్మ్. బ్రెయిన్ యాక్టివ్ ఉండదు. హ్మ్. ఎన్ఆర్‌ఈఎం స్లీప్‌లో యాక్టివ్ ఉంటది. హ్మ్. అంటే ఫస్ట్ వచ్చేది ఎన్ఆర్‌ఈఎం స్లీప్. హ్మ్. ఎన్ఆర్‌ఈఎం స్లీప్‌లో బ్రెయిన్ అప్పుడే అంటే బ్రెయిన్‌లో ఇంకా థాట్స్ రన్ అవుతుంటాయి. ఆహ్, యాక్టివిటీ బానే ఉంటది. హ్మ్. బాడీ బ్రెయిన్ అంటే బ్రెయిన్ యాక్టివిటీ కంప్లీట్‌గా లేకపోయినా హ్మ్. బాడీ మాత్రం మజిల్స్ అన్నీ కూడా మూవ్ అవుతాయి. హ్మ్. ఎన్ఆర్‌ఈఎం స్లీప్. హ్మ్. ఆర్‌ఈఎం స్లీప్‌కెళ్ళినప్పుడు కంప్లీట్ పారాలిసిస్. బాడీ హ్మ్. అంతా అసలేం కదలదు. హ్మ్. ఆర్‌ఈఎం స్లీప్‌లో డ్రీమ్స్ కూడా ఆర్‌ఈఎం స్లీప్‌లోనే వస్తాయి. హ్మ్. సో, ఈ స్లీప్ వాక్ కానీ, స్లీప్ టాక్ కానీ హ్మ్. మొత్తము ఎన్ఆర్‌ఈఎం స్లీప్‌లోనే ఉంటది. హ్మ్. సడెన్‌గా లేసి కూర్చోవడం, లే హ్మ్. మాట్లాడుకోవడం. హ్మ్. అంటే మాట్లాడింది కూడా ప్రాపర్‌గా ఉండదండి. కమ్యూనికేషన్ సరిగ్గా ప్రాపర్‌గా హ్మ్. ఉండదు. ఏదో హ్మ్. మాట్లాడాలనుకుంటే మాట్లాడేస్తాం. హ్మ్. నడిచేవాళ్ళు లేసి కూర్చొని నడిచేవాళ్ళు నడుస్తుంటారు. హ్మ్. ఏదైనా చిన్న చిన్న వర్క్ చేసేవాళ్ళు ఏదైనా ఏదో బుక్ తీసి చదువుతున్నట్టు, రాస్తున్నట్టు అది కూడా ప్రాపర్‌గా ఉండదు. ఇట్లాంటివి చేస్తారు కొంతమంది. అది స్లీప్ వాక్ అది. హ్మ్. ఇలాంటివి చేసేటప్పుడు నడుచుకుంటూ ఎళ్లి ఏదో గోడ గుద్దుకోవడం, హ్మ్. లేకపోతే గోడ మీద నడిచి గోడ నుంచి పడిపోవడం. హ్మ్. హ్మ్. మీరన్నట్టు రోడ్డు మీదకెళ్ళిపోతే ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వడం. హ్మ్. ఇట్లాంటివి జరుగుతది. సార్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి కొంతమందికి కొన్ని ట్రామాస్ ఉంటాయి. హ్మ్. హ్మ్. వాళ్ళు చిన్నప్పుడు ఏదో చూడడం వల్ల, హ్మ్. హ్మ్. లేకపోతే పేరెంట్స్ హ్మ్. సరిగ్గా హ్మ్. హ్మ్. బిహేవ్ హ్మ్. చేయకుండా హ్మ్. ఉండకపోవడం వల్ల ఏదో ఒక అందరి లైఫ్‌లో ఒక ట్రామాస్ అవును. ఉంటాయి. హ్మ్. ఆ ట్రామాస్ అనేవి బ్రెయిన్‌కి హ్మ్. ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి? అదేలెండి. స్ట్రెస్ పోస్ట్ స్ట్రెస్ డిజార్డర్ అంటాం అది. హ్మ్. ఎనీ స్ట్రెస్. హ్మ్. ఏదైనా ట్రామా జరిగినప్పుడు, ఫ్యామిలీలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఇట్లాంటియన్నీ బ్రెయిన్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే వాళ్ళు హ్మ్. స్ట్రెస్‌లోకెళ్ళిపోతారు. హ్మ్. 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 సో, స్ట్రెస్‌లోకెళ్ళిపోయినప్పుడు ఏ పని చేయకపోవడం, హ్మ్. ఇంట్రెస్ట్ రాకపోవడం, హ్మ్. ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్‌లోకెళ్ళిపోవడం. హ్మ్. హ్మ్. సో, అది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటాం ఇది. హ్మ్. సో, దాన్ని ఓవర్‌కమ్ చేసుకోవాలంటే ఇంకా ట్రైనింగ్ తీసుకొని, సైకాలజిస్ట్ కౌన్సెలింగ్ తీసుకొని, హ్మ్. కొంచెం ట్రీట్మెంట్ కూడా తీసుకుంటారు. హ్మ్. టాబ్లెట్స్ కూడా ఉండేదానికి. ఇప్పుడు పిల్లలకి చాలామంది చాలా స్ట్రెస్ ఇస్తున్నారు హ్మ్. హ్మ్. పేరెంట్స్. హ్మ్. చదివే విషయంలో గానీ, యెస్. లేకపోతే యాక్టివిటీ హ్మ్. విషయంలో హ్మ్. గానీ, లేకపోతే పేరెంట్స్‌కి ఉన్న హ్మ్. డ్రీమ్స్‌ని పిల్లల హ్మ్. మీద హ్మ్. హ్మ్. ఫుల్‌ఫిల్ చేయడం అవునండి. అవును. గానీ, సో, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అవును. హ్మ్. సో, అప్పుడు పిల్లలు చాలా స్ట్రెస్ అయిపోతున్నారు. హ్మ్. హ్మ్. చదవకపోయినా, లేకపోతే అవును. మనం హ్మ్. చేయకపోతే హ్మ్. మన పేరెంట్స్ కొట్టేస్తారేమో, హ్మ్. టీచర్స్ హ్మ్. చదవకపోతే ఫస్ట్ ర్యాంక్ రాకపోతే,
ఇలా చాలా అవును. అవుతున్నాయి. అవును. సో, మీరు పేరెంట్స్‌కి ఏదన్నా ఒక బెస్ట్ అవునండి. సజెషన్ లాగా ఈ పిల్లల్ని ఎలా గ్రో చేయాలి అనే దాని గురించి? యూజువల్‌గా ఏందంటే పిల్లలకి ఏది ఇంట్రెస్టో అదే నేర్పించాలి. హ్మ్. లెర్నింగ్ అంటే ప్రతి పిల్లలకి ప్రతి ఒక్కడు ఐఏఎస్ అవ్వడు, ప్రతి ఒక్కడు ఐపీఎస్ అవ్వడు, డాక్టర్ అవ్వడు, ఇంజినీర్ అవ్వడు. ఆడికి హ్మ్. ఇష్టం ఉన్నది ఆడవుతాడు. హ్మ్. అది లెర్నింగ్ అబిలిటీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. హ్మ్. కొంతమందికి స్కిల్స్ ఉంటాయి. హ్మ్. మంచి ఆర్టిస్ట్ అవుతాడు. హ్మ్. లేదంటే మ్యూజిషియన్. హ్మ్. మంచి స్కిల్స్, మంచి పాటలు పాడొచ్చు. వీళ్ళకి మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ బాగా ప్లే చేయొచ్చు. హ్మ్. వీళ్ళని తీసుకెళ్ళి నువ్వు చదువు, బాగా చదువు, నువ్వు సివిల్స్ రాయి, నువ్వు మెడిసిన్ రాయి, హ్మ్. ఇంజినీరింగ్ రాయి అని ప్రెషర్ పెడితే వాళ్ళు చేయరు. హ్మ్. సో, లెర్నింగ్ అబిలిటీస్‌ని బట్టి వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది. సో, హ్మ్. ఫస్ట్ నుంచి అదే కదా! ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే హ్మ్. దేనికి చేయరు. హ్మ్. నీకు ఇంట్రెస్ట్ దేంట్లో ఉందో అనేది మనకు అప్పుడే తెలీదు చిన్న పిల్లలకి. హ్మ్. పుట్టగానే డిసైడ్ చేసేయటం. లేకపోతే కొంత ఏజ్ రాంగానే ఫిఫ్త్ క్లాస్ ఈ మధ్య స్కూల్ రోడ్డు మీద కొన్ని స్కూల్స్ అడ్వర్టైజ్ చేస్తారు. నేను చూసాను. హ్మ్. స్కూల్ పేరు నాకు తెలీదు. అంటే వాళ్ళు ఇప్పుడే డాక్టర్ చిన్నప్పుడే మేము డాక్టర్ అవ్వాలనుకుంటే మేము ఇప్పుడే ఫుల్‌ఫిల్ చేసేస్తాం. హ్మ్. నువ్వు కలెక్టర్ అవ్వాలంటే ఇప్పుడే డిసైడ్ చేసేస్తాం. హ్మ్. ఆర్మీ ఆఫీసర్ అవ్వాలంటే మీకు ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇచ్చేస్తాం. హ్మ్. సో, మీకు ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది పిల్లలకనేది తెలుసుకోవాలి కదా! ఓకే. సరే ఇప్పుడు బ్రెయిన్‌కి హ్మ్. మనము హ్మ్. బెండకాయ తింటే మ్యాథ్స్ హ్మ్. వచ్చేస్తది. హ్మ్. లేదా ఇంకొక ఏదో ఆకుకూరలు తింటే బ్రెయిన్‌కి చాలా మంచిది. అవును. బ్రెయిన్ బాగా హ్మ్. పనిచేస్తది హ్మ్. అని జెప్పి అంటూ అవును. ఉంటారు. హ్మ్. సో, ఇది ఎంతవరకు ట్రూ? అంటే నేను గూడా ఇన్నాను బెండకాయ తిన్న వాళ్ళకి బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తది మ్యాథమెటిక్స్. బట్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ సైంటిఫిక్ కోరిలేషన్. హ్మ్. బ్రెయిన్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఫ్యాట్ గదా! హ్మ్. బ్రెయిన్ సెల్స్ అన్నీ మొత్తం ఫ్యాటే. హ్మ్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువుంటాయి. సో, హ్మ్. అలాంటి ఫుడ్స్ ఏమన్నా తింటే బ్రెయిన్ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు. అంటే హ్మ్. బ్రెయిన్ ఈస్ నథింగ్ బట్ మనకి ఉన్న ఇంట్రెస్ట్ ప్రకారమే అది బిహేవ్ చేస్తది. హ్మ్. ఫుడ్ ద్వారా బ్రెయిన్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడం అనేది ఇట్ ఈస్ అంత కరెక్ట్ కాదు. హ్మ్. బట్ అయినా కొంతమంది అడుగుతారు బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే బ్రెయిన్ హెల్త్ అంటే వాల్‌నట్స్, హ్మ్. హ్మ్. ఫిష్ ఎస్పెషల్లీ సాల్మన్ ఫిష్ గాని, హ్మ్. అక్రూట్స్, హ్మ్. ఫ్లాక్స్ సీడ్స్ ఇట్లాంటి బ్రెయిన్ ఫంక్షన్ కొంత ఇంప్రూవ్ చేయొచ్చు. హ్మ్. హ్మ్. ఓకే. బెండకాయలు, దొండకాయలు ఏం పెంచవు. చాలా మంది ఇప్పుడు కొన్ని కేసెస్ చూస్తూనే ఉంటాము. హ్మ్. అక్కడ రేప్ అయింది, ఇక్కడ రేప్ హ్మ్. కేస్ అయింది అని హ్మ్. చెప్పి. వాళ్ళు ఎందుకు అంత మూర్ఖంగా బిహేవ్ చేస్తారు? ఇదంతా అబౌట్ సైకలాజికల్ ఫీలింగ్ అండి. మొత్తం సైకలాజికల్. హ్మ్. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ఒకటి. హ్మ్. అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉందా? లేకపోతే ఐసోలేషన్‌లో పెరిగాడా? హ్మ్. ఇతను ఇతను చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల ఫ్యామిలీ మెంబర్స్‌తో గాని, ఫ్రెండ్స్‌తోని ఎలా బిహేవ్ చేశాడు? హ్మ్. గ్రోత్ ప్యాటర్న్ ఎలా ఉంది? హ్మ్. సొసైటీలో ఇతనికి ఏమన్నా నెగెటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయా? హ్మ్. దాన్ని బట్టి మెయిన్ వాళ్ళ బిహేవియర్ డిపెండ్ అవుతుంది. హ్మ్. సో, ఇంకా రేప్స్ జరుగుతున్నాయనంటే వాళ్ళు ఇప్పుడున్న దాంట్లో ఆహ్, ఈ పర్వర్షన్స్ ఎక్కువైపోయాయి గదా! హ్మ్. మూవీస్‌లో గాని, సోషల్ మీడియాలో గాని ఇవన్నీ హ్మ్. చూసి హ్మ్. అవతల వాళ్ళని హింసించి దాని నుంచి ఆనందం పొందడాన్ని కొద్దిమంది ఇష్టపడుతున్నారు. హ్మ్. హ్మ్. అవును. పర్వర్షన్స్ అది. హ్మ్. ఏమి ఉండదు. సైకలాజికల్ మిస్‌బిహేవియర్. హ్మ్. దానివల్ల అసలు వాళ్ళకెంత హ్యాపీనెస్ ఉంటదో ఎవరికీ తెలీదు గానీ హ్మ్. ఆహ్, మనం రీసెంట్‌గా వీళ్ళు హ్మ్. 'మహేష్ హ్మ్. బాబు' మూవీలో గూడా చూస్తే హ్మ్. హ్మ్. అందరూ చనిపోయినప్పుడు తను హ్మ్. హ్యాపీనెస్ అదే. పొందుతారు. అదే. అందరూ నవ్వుతూ హ్మ్. ఉన్నప్పుడు హ్మ్. తను సాడ్‌నెస్ అవును. ఉంటది. సో, అలా ఆ సైకియాట్రిక్ డిజార్డర్స్ ఇవన్నీ. ఎక్స్‌ట్రీమ్స్ ఆఫ్ పర్వర్షన్స్. ఆ! హ్మ్. సో వాళ్ళేందంటే సోషల్ లైఫ్‌కి దూరంగా ఉంటారు. సొసైటీకి దూరంగా ఉండి ఆహ్, బతుకుతా ఉంటారు. షిజోఫ్రెనిక్స్ లాగా బిహేవ్ చేయటం. హ్మ్. హ్మ్. బైపోలార్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు గాని, హ్మ్. హ్మ్. వీళ్ళందరికీ కొన్ని అంటే సైకోసెక్సువల్ డిజార్డర్స్ వీళ్ళంతా. హ్మ్. హ్మ్. అబ్నార్మల్ బిహేవ్ చేయటం. హ్మ్. అబ్నార్మల్ టైప్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీస్ చేయటం. హ్మ్. అది ఇష్టపడతారు. హ్మ్. దాంట్లో హార్మ్ చేసి పార్ట్నర్‌ని హ్మ్. హార్మ్ చేసి దానికి గ్రాటిఫికేషన్ ఫీల్ అవుతారు. హ్మ్. దట్ ఈస్ ఎ సైకలాజికల్ డిజార్డర్. సో, ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మందికి మైగ్రేన్, హ్మ్. నార్మల్ హెడేక్స్ అంట. సో, ఎక్కువ మల్టిపుల్ హెడేక్స్ వస్తూ ఉన్నాయి. సో, దానికి రీజన్ ఏమంటారు? లైక్ బ్రెయిన్ నుంచి? రీజన్ అంటే హ్మ్, అసలు ముందు హెడేక్స్‌లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. హ్మ్. నార్మల్ హెడేక్, హ్మ్. ఇంత కామన్ కోల్డ్ జలుబు చేయటం వల్ల గాని, స్లీప్ డిస్టర్బెన్స్ ఉండటం వల్ల గాని, ఫీవర్ వచ్చినా కూడా హెడేక్ వస్తది. హ్మ్. స్ట్రెస్ వల్ల కూడా హెడేక్ వస్తుంది. హ్మ్. దట్ ఈస్ ఎ నార్మల్ హెడేక్. అది హ్మ్. 1 ఆర్ 2 డేస్‌లో తగ్గిపోతుంది. హ్మ్. స్ట్రెస్ హెడేక్ ఉంటది. హ్మ్. అంటే టెన్షన్ హెడేక్ అంటాం.
వర్క్ లోడ్ ఎక్కువ ఉన్న టీచర్స్లో హ్మ్. ఒకే క్లాస్ రూమ్లో మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, హ్మ్. వాళ్ళందరూ బ్రీతింగ్ చేసి ఎక్సైల్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ కూడా మొత్తం ఒకే రూమ్లో ఉండిపోవడం, హ్మ్. క్రాస్ వెంటిలేషన్ సరిగ్గా లేకపోవడం, అది ఉండటం వల్ల వస్తుంది హెడేక్. అది కూడా హ్మ్. ఒక టెన్షన్ హెడేక్. హ్మ్. హ్మ్. బట్ మైగ్రేన్ హెడేక్ అంటే మైగ్రేన్ హెడేక్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే హ్మ్. కాన్స్టెంట్ హెడేక్, హ్మ్. హెడేక్తో పాటు వామిటింగ్ సెన్సేషన్ ఉండటం, హ్మ్. గిడ్డినెస్ ఉండటం, హ్మ్. విజన్ సరిగ్గా ఉండకపోవడం, అయితే హెడేక్ కంప్లీట్ ఒకే వైపు అంటే హెడ్ అంతా కాకుండా వన్ సైడెడ్ కూడా, లేదా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ హ్మ్. అప్పుడప్పుడు మైగ్రేట్ అవుతుంది బోర్డ్స్ హ్మ్. అటు ఒకసారి రైట్ సైడ్ ఉంటుంది, ఒకసారి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, హ్మ్. ఐ పెయిన్ ఉంటుంది, ఐ లాగటం, హ్మ్. ఇంటాలరెన్స్ టు లైట్, లైట్ హ్మ్. చూసిన, హ్మ్. సౌండ్స్ చూసిన, అబ్నార్మల్ అంటే స్ట్రాంగ్ స్మెల్ పీల్చినా కూడా హెడేక్స్ హ్మ్. వచ్చేస్తాయి. హ్మ్. ఇదంతా మైగ్రేన్ హెడేక్. హ్మ్. సో యూజువల్గా మైగ్రేన్ హెడేక్ యంగ్స్టర్స్లో ఎక్కువ వస్తుంది, మిడిల్ ఏజ్ అండ్ యాహ్! యంగ్స్టర్స్, హ్మ్. ఫిమేల్స్లో ఎక్కువ ఇన్సిడెంట్స్. హ్మ్. అంటే మేబీ సమ్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, హ్మ్. లేకపోతే బ్రెయిన్లో కొన్ని సిగ్మాయిడ్ సైనస్ అని ఉంటుంది, సిగ్మాయిడ్ హ్మ్. సైనస్, ట్రాన్సిల్ సైనస్, అవి కొద్ది మందికి హైపోప్లేషిక్గా ఉంటాయి. హ్మ్. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు హ్మ్. ఈ హ్మ్. మైగ్రేన్ హెడేక్. హ్మ్. దానితో పాటు ఈ రోజుల్లో అందరూ ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువ. హ్మ్. ఐటీ ప్రొఫెషనల్స్ కాన్స్టెంట్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్, హ్మ్. స్క్రీన్ టైం చేస్తుంటే ఆ బ్లూ లైట్ స్టిమ్యులేట్ చేస్తుంది. హ్మ్. ఐలో ఐ నర్వ్స్ని స్టిమ్యులేట్ చేసేసి హ్మ్. ఆ స్లీప్ డిస్టర్బెన్స్ రావటం, స్క్రీన్ టైం మొబైల్ ఎక్కువ యూజ్ చేయటం వల్ల ఇవన్నీ కూడా మైగ్రేన్ ఇన్సిడెంట్స్ పెరిగింది ఈ రోజుల్లో, హ్మ్. మైగ్రేన్ హెడేక్. హ్మ్. సో ఇప్పుడు ఇది మైగ్రేన్. మైగ్రేన్ అంటే ఒక్కసారి వస్తే ఇంకెప్పటికి తగ్గదు అని అంటారు. సో అదే, చాలా మంది అదే అనుకుంటారు, మైగ్రేన్ హెడేక్ వస్తే అమ్మ హెడేక్ ఇది మైగ్రేన్ కాదు కదా అని భయపడతారు. హ్మ్. అట్లా ఏం లేదు, మైగ్రేన్ హెడేక్ వస్తే హ్మ్. అంటే దీంట్లో ట్రీట్మెంట్ కంటే కూడా ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఐడెంటిఫై చేయాలి. హ్మ్. హెడేక్ని వచ్చిన ముందు రోజు హ్మ్. మనల్ని ఏది ట్రిగ్గర్ చేసింది, హ్మ్. స్లీప్ డిస్టర్బెన్స్ ట్రిగ్గర్ చేసిందా, స్ట్రెస్ ట్రిగ్గర్ చేసిందా, లేకపోతే ఏమన్నా అబ్నార్మల్ సౌండ్స్ కానీ ఫంక్షన్స్లో, ఫెస్టివల్స్లో కానీ సౌండ్స్ని చూసిన, మల్టిపుల్ బ్లింకింగ్ లైట్స్ హ్మ్. దానికి ఎక్స్పోజ్ అయ్యాము, అది హ్మ్. ఐడెంటిఫై చేయాలి. హ్మ్. ఏదైనా ఫుడ్, కొంతమందికి ఇంటాలరెన్స్ టు ఫుడ్ ఉంటుంది, చీజ్ కానీ హ్మ్. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, హ్మ్. ఈ విధంగా తిన్నా కూడా వస్తాయి. హ్మ్. ఇది సో మనకి ఒక డైరీ, హెడేక్ డైరీ అని ఉంటుంది, హ్మ్. అది మెయింటైన్ చేయాలి. హ్మ్. మన హెడేక్ వచ్చిన ముందు రోజు కొత్తగా ఏం చేసామో నేను రాసుకుంటా ఉండాలి. హ్మ్. హ్మ్. సో అట్లా చేసుకుంటే వల్ల మల్టిపుల్ టైమ్స్ వచ్చినప్పుడల్లా హ్మ్. మనకి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై అయిపోతాయి, హ్మ్. వాటన్నిటిని దూరం పెట్టడం. హ్మ్. ఫస్ట్ ట్రీట్మెంట్ అదే, ఓకే. ప్రివెన్షన్. హ్మ్. మైగ్రేన్ ఈజ్ ప్రివెంటబుల్. హ్మ్. ట్రీట్మెంట్ అంటే మీరు అన్నట్టు క్యూర్ ట్రీట్మెంట్ దానికి లేదు కానీ, హ్మ్. అంటే కంట్రోల్ చేయొచ్చు. హ్మ్. హ్యాబిట్స్ని మనం రెగ్యులేట్ చేసుకున్నాం. హ్మ్. కొంతమందికి ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తే ఇమ్మీడియట్గా హెడేక్ వచ్చేస్తుంది నెక్స్ట్ డేనే. హ్మ్. హ్మ్. ఇంకా తప్పదు, అది అవాయిడ్ చేయాలి. హ్మ్. స్లీప్ డిస్టర్బెన్స్, స్లీప్ సైకిల్ అన్నిటికీ కారణం, హ్మ్. హెడేక్ కానీ స్ట్రెస్ కానీ అన్నిటికీ కారణం ఈ స్లీప్ డిస్టర్బెన్స్, ఇంప్రాపర్ టైమింగ్స్. హ్మ్. స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిపోయి ఈరోజు 10కి పడుకొని రేపు 12కి పడుకొని, మళ్ళీ ఆ నెక్స్ట్ డే వీకెండ్ నైట్ అంతా పార్టీలో ఉండి మండే వచ్చి మళ్ళీ 10కి పడుకొని, హ్మ్. అది ఆ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిపోతుంది. హ్మ్. స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెస్ పెరుగుతుంది, కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతుంది, హ్మ్. ఇది స్టిమ్యులేట్ చేస్తుంది హెడేక్. ఓకే. అంటే ఆల్రెడీ ఉంటే బ్రెయిన్లో హ్మ్. సమ్ అబ్నార్మాలిటీ కానీ మైగ్రేన్ టెండెన్సీ ఉంటే హ్మ్. హెడేక్స్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి. హ్మ్. సో దాన్ని కంట్రోల్ చేసుకునేది మన చేతిలో ఉంటుంది. హ్మ్. కొద్దిమంది ఫాస్టింగ్ చేస్తుంటారు, యూజువల్గా ఇది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఫెస్టివల్స్ ఉంటాయి, రిచువల్స్ ఉంటాయి, హ్మ్. వాళ్ళని మనం కాదనలేం కదా, సంప్రదాయం ప్రకారం ఈరోజు ఫాస్టింగ్ అంటారు. సో హ్మ్. లేకపోతే సాటర్డే చాలా మంది తినరు, హ్మ్. థర్స్డే తినరు. బట్ మైగ్రేన్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఫాస్టింగ్ ఉండకూడదు. ఓకే. ఫుడ్ కొంచెం లేట్ అయినా, అంటే హ్మ్. బ్రెయిన్కి అందాల్సిన కార్బోహైడ్రేట్స్ కానీ షుగర్స్ కానీ టైంకి అందకపోతే, హ్మ్. షుగర్స్ మెయిన్ కార్బోహైడ్రేట్స్ కన్వర్ట్ ఇంటూ షుగర్, ఆ హ్మ్. షుగర్ బ్రెయిన్కి టైంకి అందకపోతే హ్మ్. మైగ్రేన్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి మైగ్రేన్ హెడేక్ వచ్చేస్తుంది. హ్మ్. సో మ్యాక్సిమం వీలైనంత వరకు ఫాస్టింగ్ ఉండకపోవడమే బెటర్ మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళు. హ్మ్. టైంకి ఫుడ్, టైంకి స్లీప్. హ్మ్. సో, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి గాని, లేకపోతే యంగ్ ఏజ్ వాళ్ళకి గాని స్ట్రోక్ వచ్చే ముందు సింప్టమ్స్ ఎలా ఉంటాయి? లైక్ మనం ఎలా కన్సిడర్ చేయాలి దాన్ని? యూజువల్గా ఏంటంటే స్ట్రోక్ ఇన్ జనరల్, స్ట్రోక్ గురించి మాట్లాడుకున్నప్పుడు దాని సిమ్టమ్స్ని హ్మ్. పాత రోజుల్లో కూడా అందరికీ తెలుసు ఇది.
బట్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలనే దానికి ఒక న్యూమోనిక్ కూడా ఉంది. అంటే బ్రెయిన్ ఇన్స్టిట్యూట్స్ దీన్ని ఫార్ములేట్ చేసి ఫాస్ట్ అని ఉంటుంది, FAST ఫాస్ట్. దాంట్లో ఎఫ్ అంటే ఫేస్, ఫేస్ ఒక పక్కకి డివేట్ అవడం, మూతి వంకర పోవడం, ఇది చాలా మందికి తెలుసు. ఓల్డ్ ఏజ్ లో పాత రోజుల్లో కూడా చూస్తే మూతి వంకర పోయి ఉంటుంది. ఎఫ్ అంటే ఫేస్, ఫేస్ ఒక డిసిమెట్రీ ఉండటం ఒకవైపు, ఏదర్ లెఫ్ట్ ఆర్ రైట్. ఏ అంటే ఆర్మ్, ఆర్మ్ అంటే చేయి, లిమ్స్, యూజువల్గా లిమ్స్ అంటాము. కుడి చేయి కానీ ఎడమ చేయి కానీ, లేకపోతే కుడి చేయి కుడి కాలు, ఎడమ చేయి ఎడమ కాలు వీక్నెస్ ఉండటం. ఎస్ అంటే స్లర్డ్ స్పీచ్, మాట తడబడటం. ఈ 3 సిమ్టమ్స్ ఉంటాయి. ఫేస్, ఏ అంటే ఆర్మ్స్, ఆర్మ్ వీక్నెస్, ఎస్ అంటే స్లర్డ్ స్పీచ్. ఇవి ఉన్నప్పుడు టీ అనేది చాలా ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ బ్రెయిన్. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు విత్ ఇన్ అవర్స్లో కానీ ట్రీట్మెంట్ కానీ అందించగలిగితే, యూజువల్గా విత్ ఇన్ 3.5 hours, ఆ టైంలో మీరు హాస్పిటల్ రీచ్ అయిపోయి అది డయాగ్నైజ్ అయిపోయి ఇది ఇస్కిమిక్ స్ట్రోకే. ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ వెజల్స్ లో క్లాట్ ఫామ్ అవటం. ఇది ఇస్కిమిక్ స్ట్రోకే అని కానీ మీకు కన్ఫర్మేషన్ కానీ అయిపోతే డాక్టర్కి, ఇప్పుడు క్లాట్ బర్స్టింగ్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, థ్రాంబోలైసిస్ అంటాము మెడికల్ టర్మ్లో. సో విత్ ఇన్ 3.5 hours లోపల కానీ డయాగ్నోస్ అయిపోయి ఆ థ్రాంబోలైసిస్ కానీ చేస్తే క్లాట్ డిజాల్వ్ అయిపోయినప్పుడు బ్లడ్ సప్లై మళ్ళీ రీస్టోర్ అవుతుంది, నార్మల్ అవుతుంది. బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. పెనుంబ్రా అంటాం దానికి. అట్లా ఆ చుట్టుపక్కల డ్యామేజ్ స్టార్ట్ అయ్యి అది పర్మనెంట్ గా కన్వర్ట్ అయ్యే లోపలే మనం బ్లడ్ సర్క్యులేషన్ రీస్టోర్ చేయగలిగితే మళ్ళీ బ్రెయిన్ సెల్స్ డెత్ అవ్వకుండా దాని ఫంక్షన్ అయ్యి నార్మలైజ్ చేసుకోవడానికి ఉంటుంది. అప్పటి వరకు వచ్చిన ట్రాన్సెంట్ సిమ్టమ్స్ ఏదైతే వీక్నెస్ కానీ, ఫేస్ డీవియేషన్ కానీ, స్లరింగ్ ఆఫ్ స్పీచ్, ఇవన్నీ సిమ్టమ్స్ పర్మనెంట్ డిజబిలిటీ అవ్వకుండా ఫంక్షన్స్ మళ్ళీ రీస్టోర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 99% to 100% రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇఫ్ యూ రీచ్ హాస్పిటల్ విత్ ఇన్ 1 or 2 hours, అంటే వాళ్ళకి డయాగ్నోజ్, ఇప్పుడు నేను 3.5 hours చెప్పాను అనుకోండి, పేషెంట్స్ 3 hours 3.5 hoursకి వెళ్తారు హాస్పిటల్. మరి డయాగ్నోజ్ చేయాలంటే సిటీ స్కాన్ చేయాలి. అంటే యూజువల్గా డయాగ్నోసిస్ ఎంఆర్ఐ చేస్తారు. ఎంఆర్ఐలో డిఫ్యూజన్ ఇమేజెస్లోనే తెలుస్తుంది అది ఇస్కిమిక్ స్ట్రోక్ లేకపోతే అది థ్రాంబోలైసిస్కి విండో పీరియడ్లోనే ఉందా లేదా అనేది. సో ఆ టైం ఇవ్వాలి కదా, 2 hours లోపల రీచ్ అయితే. ఈ లోపల స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఆ టైంకి బీపీ కూడా హై ఉండొచ్చు, అరౌండ్ 180, 200. అంటే ఈరోజు నేను ఎందుకు ఇంత ఎలాబరేట్ చేసి చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరు తెలుసు ఈ రోజుల్లో 3-3.5 గంటల్లో కానీ హాస్పిటల్ రీచ్ అవ్వగానే థ్రాంబోలైసిస్ చేయాలి. బట్ థ్రాంబోలైసిస్ చేయాలంటే నువ్వు ఫిట్ ఉండాలి కదా, క్రైటీరియా ఉంటుంది, NIHS స్కోర్ అంటాం. ఆ స్కోర్కి ఫిట్గా ఉంటేనే మీరు క్రైటీరియాలో ఫిట్ అయితే మీకు థ్రాంబోలైసిస్ చేస్తారు. సో థ్రాంబోలైసిస్ చేయడానికి మీలో ఉన్న హార్ట్ రేట్ కానీ, హైపర్ టెన్షన్, మీకున్న డ్రౌజినెస్, ఇంకేదైనా అదర్ సిమ్టమ్స్, డయాబెటీస్ ఉన్నాయి, అవన్నీ కంట్రోల్ చేసుకొని డయాగ్నోస్ చేసుకొని థ్రాంబోలైసిస్ చేయాలంటే హాస్పిటల్కి మీరు 1.5 hour టైం అనేది ఇవ్వాలి. సో ఇదంతా చేసినప్పుడు థ్రాంబోలైసిస్లో ఫిట్గా ఉంటే మీరు ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ చేసిన తర్వాత సిమ్టమ్స్ అన్ని నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బై ఛాన్స్ 3.5 hours దాటి మీరు హాస్పిటల్కి వెళ్ళారు, సో ఎంఆర్ఐలో కెరటిడ్ ఆర్టరీస్లో కానీ, ఇంకా ఇంటర్నల్ కెరటిడ్ ఆర్టరీ ఎక్కడైనా బ్లాక్స్ ఉంటే మెకానికల్ థ్రాంబెక్టమీ కూడా చేస్తున్నారు. విత్ ఇన్ 12 hours 24 hours కూడా చేస్తున్నారు. దానివల్ల అట్లీస్ట్ 100% ఇంప్రూవ్ కాకపోయినా డెఫిసిట్స్ చాలా వరకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్. ఇవన్నీ మిస్ అయిపోయి ఏదో చిన్న సింటమ్లే అని 24 hours దాటి ఎప్పుడో వెళ్తే అది జనరల్ వీక్నెస్ లే అనుకొని మీరు హాస్పిటల్కి వెళ్తే ఈ లోపల స్ట్రోక్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. స్ట్రోక్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత మీకు ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఏదైతే ఫంక్షన్స్ కొన్ని లాస్ అంటే మూతి వంకర పోవటం, చెయ్యి వీక్నెస్ అవటం, మాట తడబడటం, ఏదైతే కొన్ని ఎస్టాబ్లిష్ అయిపోయింటే వాటిల్లో నుంచి రికవరీ అనేది 100% రాదు. అందుకని పాత రోజుల్లో అలా వంగి చేతులు వంకర పెట్టి నడుచుకునే వాళ్ళు ఎక్కువ చూస్తాం. ఈ రోజుల్లో లేదు. మ్యాక్సిమం స్ట్రోక్ ట్రీట్మెంట్ ప్రాపర్గానే వెళ్తుంది, టైంకి వెళ్తుంది, రికవరీ ఎంత అవుతుంది. ఇది జనరల్గా వచ్చే సింటమ్స్. బట్ యంగ్స్టర్స్లో ఇంత క్లాసికల్ సింటమ్స్ రావు. ఫేస్ డీవియేషన్, లింబ్ వీక్నెస్, స్లర్డ్ స్పీచ్, ఇవి ఇన్ని క్లాసికల్ సింటమ్స్. అదేంటంటే బ్రెయిన్లో సెర్బ్రల్ కార్టెక్స్ ఇన్వాల్వ్ అయితే, లేకపోతే MCA ఇన్ఫాక్ట్ అంటాం, రైట్ మిడిల్ సెర్బ్రల్ ఆర్టరీ స్ట్రోక్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ లింబ్ వీక్నెస్ లేని తెలుస్తాయి. పోస్టీరియర్ స్ట్రోక్స్ లో
పోస్టర్ అంటే బిహైండ్ వెనక బ్రెయిన్ సెరిబెల్లం వాళ్ళైతే బ్రెయిన్ స్టెమ్లో వచ్చిన స్ట్రోక్స్లో సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. లిమ్స్ బాగానే ఉంటుంది, మాట బాగానే ఉంటుంది, ఫేస్లో డీవియేషన్ ఏమి ఉండదు, బట్ వాళ్ళ బిహేవియర్లో డిఫరెన్స్ వస్తుంది. నడుస్తుంటే తూలు రావటం, యాంగ్జైటీగా ఉండడం, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా కనపడటం, కన్ఫ్యూజన్లో ఉండటం, డ్రౌజినెస్ ఉండొచ్చు, విజన్ సరిగా కనపడకపోవచ్చు. వీళ్ళు ఇది కూడా స్ట్రోకే. బీపీ హై ఉంటుంది, 180, 200 అట్లా ఉంటుంది. అందుకని ఈ సిమ్టమ్స్ ఉన్నా కూడా మేము ఎంఆర్ఐ బ్రెయిన్ అడ్వైజ్ చేసినప్పుడు కొద్దిమంది బాగానే ఉన్నాను కదండి, ఇది నార్మల్ బీపీ వల్ల ఉంటుందని మమ్మల్ని కొంచెం కాంట్రాడిక్ట్ చేస్తారు. ఇలాంటి చేయదు. పబ్లిక్ ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, న్యూరో స్పెషలిస్ట్ ఏదైనా అడ్వైజ్ ఇచ్చినప్పుడు ఎంఆర్ఐ చేయమన్నప్పుడు ఇది చేంజ్ చేసుకోవాలి ఇమీడియట్గా. ఎందుకంటే సటిల్ సిమ్టమ్స్, కొన్ని సిమ్టమ్స్ రేర్గా ఉండే సిమ్టమ్స్ అవి మీరు ఐడెంటిఫై, మీకు తెలియదు, అందరికి తెలిస్తే అందరు డాక్టర్సే కదా ఈ రోజు. చాట్ జీపీటీని చూసుకొని ట్రీట్మెంట్ కూడా రాసేసుకుంటారు. బట్ కొన్ని సటిల్ సిమ్టమ్స్ ఐడెంటిఫై చేయడం పబ్లిక్, జనరల్ పబ్లిక్ వల్ల కానీ లేకపోతే అదర్ స్పెషాలిటీ డాక్టర్స్ వల్ల కానీ అమ్ముతుంది. సో ఇట్లాంటి టైంలో ఈ సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేసి ఎంఆర్ఐ చేసుకుంటే చాలా మందికి బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్స్, సెర్బెలర్ స్ట్రోక్స్ వస్తున్నాయి. కోఆర్డినేషన్ అన్ని కూడా తగ్గిపోయి. సో దీనికి కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ ఇమీడియట్ గానే దాన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సిమ్టమ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ఇట్లా సిమ్టమ్స్ కొంచెం డిఫరెన్షియేట్ అవుతుంది యంగ్స్టర్స్లో ఎస్పెషల్లీ. ఓకే. సో బ్రెయిన్‌లో హోల్ పడతది బ్రెయిన్‌లో హోల్ ఓన్లీ సినిమాలోనే పడతది. బ్రెయిన్ లేదంటే ఫిల్మ్‌లో హోల్ కూడా పడతది. బ్రెయిన్‌లో ఫిల్మ్ హోల్ ఉండి అలా ఉండొచ్చు కానీ బ్రెయిన్‌లో హోల్ పడడం అనేది ఏముండదు. అది ఓన్లీ సినిమాలోనే ఉంటుంది. హార్ట్‌లో పడొచ్చు. నేను చాలా సినిమాలు అంటారు నీ గుండెకి చిల్లి పడింది, అది ఉండదు. ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ కానీ వెంట్రుకులర్ సెప్టల్ డిఫెక్ట్ కానీ ఉంటుంది హార్ట్. బ్రెయిన్‌లో హోల్ పడడం అట్లాంటిది. మనం ఎంత స్ట్రెస్‌లో ఉన్నా కూడా ఒక చాయ్ తాగంగానే, ఒక కప్ చాయ్ తాగంగానే ఫుల్ యాక్టివ్ అయిపోతది. సో షుగర్స్ అనేది బ్రెయిన్‌కి ఎంత ఇంపార్టెంట్, సో ఎంత హెల్దీ, అసలు హెల్దీయా కాదా? యూజువల్‌గా మనం తినే ఫుడ్‌లో తెలుసు కదండి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, షుగర్స్ ఉంటాయి. ఇవన్నీ బాడీలో అదర్ పార్ట్స్, మజిల్స్ కానీ లేకపోతే ఇంటర్నల్ ఆర్గన్స్ కానీ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ని, ఫ్యాట్స్ని కన్జ్యూమ్ చేస్తాయి. దాంతో మెటబలైజ్ అవుతాయి. బట్ బ్రెయిన్కి ఫ్యూయల్ ఓన్లీ షుగర్స్, ఏటీపీ, షుగర్స్ నుంచి వచ్చే ఏటీపీని యూటిలైజ్ చేసుకొని అది యాక్టివ్ ఉంటుంది. సో మీకు షుగర్స్ బాడీలో లేకపోయినా ఉన్న కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్ని కానీ అది షుగర్స్ కన్వర్ట్ చేసుకొని అప్పుడు దాని నుంచి ఎనర్జీ రిట్రీవ్ చేస్తుంది. సో అది టైం టేకింగ్ కదా. మీరు డైరెక్ట్గా షుగర్ కన్జ్యూమ్ చేసినప్పుడు అది ఇమీడియట్గా బ్రెయిన్కి అబ్జర్వ్ అయిపోయి ఆటోమేటిక్గా బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. కొంతమందికి షుగర్, బీపీ ఉండడం వల్ల నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి అని అంటారు. సో ఏంటి సార్? యూజువల్గా బీపీ కంటే కూడా షుగర్ వల్లనే నర్వ్స్ ఎక్కువ డ్యామేజ్ అయ్యేది. లాంగ్ టర్మ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పాలియల్ పాత్వే అని ఒకటి ఉంటుంది, అది స్టిమ్యులేట్ అయ్యి సార్బిటాల్ సబ్స్టేట్స్, దాంట్లో వచ్చేటివి సార్బిటాల్ సబ్స్టేట్స్ ఇవన్నీ కూడా నర్వ్స్ మీద డ్యామేజ్ చేస్తాయి. అది కూడా కాకుండా మైక్రో యాంజియోపతి, నర్వ్స్ కూడా బ్లడ్ సప్లై ఉంటుంది. బాడీలో బ్లడ్ సప్లై అన్ని పార్ట్స్ ఉన్నట్టు నర్వ్స్ కూడా బ్లడ్ సప్లై అవుతుంది. అవి చాలా సన్నగా ఉంటాయి. షుగర్ కంట్రోల్లో లేకపోతే లేకపోతే క్రానిక్ లాంగ్ ఇయర్స్ నుంచి కానీ ఉంటే మైక్రో యాంజియోపతి వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా నర్వ్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. నర్వ్ హెల్త్ ఎఫెక్ట్ అయితే దాని మీద ఉన్న మైలిన్ షీత్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి తిమ్మిలు రావటం, నమ్నెస్ రావటం, బర్నింగ్ పెయిన్ ఇవన్నీ వస్తుంది. ఇది న్యూరోపతి అంటారు, డయాబెటిక్ న్యూరోపతి. దట్ ఈస్ ద రీజన్, అన్కంట్రోల్డ్ షుగర్స్. సార్ ఇప్పుడు మీ దగ్గర రోజుకి చాలా కేసెస్ వస్తుంటాయి. సో మీరు చూసిన ఎక్కువ కేసెస్ ఏంటి? బ్రెయిన్లో అంటే హెడేక్స్ ఎక్కువ అండి ఈ రోజుల్లో. ప్రజెంట్ హెడేక్స్ ఎక్కువ వస్తున్నాయి. తర్వాత సీజర్స్, మెమరీ డిస్టర్బెన్స్, ఈ స్ట్రోక్స్, ఇవి ఈ 4 చాలా కామన్గా వస్తున్నాయి. స్ట్రోక్ అంటే కంప్లీట్గా పారాలిసిస్ అయిపోయి అక్కర్లేదు, చిన్న చిన్న క్లాట్స్లోనే ఎర్లీగా డిటెక్ట్ చేస్తున్నారు ఈ రోజు. యంగ్స్టర్స్కి డౌట్ వచ్చినప్పుడు ఏదో తేడాగా ఉంది, మాట తేడాగా ఉంది, నడక తేడాగా ఉంది అని వచ్చినప్పుడు ఎంఆర్ఐ చేసేస్తుంటే ఎర్లీగానే డిటెక్ట్ అవుతున్నాయి ఇస్కెమిక్ చేంజెస్. సో యూజువల్గా
బ్రెయిన్‌కి సంబంధించినంత వరకు బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్స్, హెడేక్, హ్మ్. ఎపిలెప్సీ, హ్మ్. మెమరీ డిస్టర్బెన్స్ ఇవి ఎక్కువొస్తాయి. హ్మ్. ఇంకా నేను న్యూరో సర్జన్ కాబట్టి బ్రెయిన్ ట్యూమర్స్ హ్మ్. కూడా పెరిగాయండి ఇన్సిడెంట్. హ్మ్. అంటే మాది న్యూరో హాస్పిటల్ కదా! ఎక్కువ న్యూరో కేసులు చూస్తున్నాము. అలా అని హ్మ్. న్యూరో కేసులు పెరిగాయి, బ్రెయిన్ ట్యూమర్ కేసులు పెరిగాయని హ్మ్. చెప్పలేము కరెక్ట్‌గా. సో, ఇప్పటిదాకా మీరు చూసిన వాటిల్లో డిఫరెంట్ కేస్ పర్టిక్యులర్‌గా దీని గురించి మాట్లాడొచ్చు అన్న కేస్ ఏదైనా ఉందా? అంటే డిఫరెంట్ న్యూరోనే కేసులే చాలా అన్ని డిఫరెంట్‌గా వస్తాయి. హ్మ్. న్యూరో కేసులలో డయాగ్నోస్ చేయడమే చాలా డిఫికల్ట్. హ్మ్. సో, ఆటిల్లో ఇంకా డిఫికల్ట్ కేస్ అంటే ఆల్మోస్ట్ 6 మంత్స్ బ్యాక్ ఒక యంగ్ ఐటీ ప్రొఫెషనల్ ఒక అమ్మాయి హ్మ్. హెడేక్‌తో వచ్చింది. హ్మ్. నార్మల్ హెడేక్. యూజువల్‌గా ఏందంటే ఐటీ ప్రొఫెషనల్ హెడేక్ అనంగానే మైగ్రేన్ అనుకుని మైగ్రేన్ ట్రీట్మెంట్ రాసి పంపించేసాం. హ్మ్. 2, 3 డేస్ తర్వాత మళ్ళీ వచ్చింది. హెడేక్ తగ్గట్లేదు అని. హ్మ్. అంటే ఫస్ట్ ఇన్సిడెంట్‌లోనే ఎంఆర్ఐ ఇన్వెస్టిగేషన్ రాయము. హ్మ్. చూద్దాంలే సింప్టమ్స్ అని. 2, 3 డేస్ మళ్ళీ వచ్చింది. హెడేక్ తగ్గట్లేదని. సో, హ్మ్. డౌట్ వచ్చింది. ఎంఆర్ఐ చేయించాం. హ్మ్. ఎంఆర్ఐ చేయిస్తే సీఎస్‌విటీ అంటాం. అంటే హ్మ్. క్రానిక్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్. హ్మ్. లోపల వీనస్ సైనస్ థ్రాంబోసిస్ ఫార్మ్ అయ్యి అంటే బ్లడ్ వీన్స్ హ్మ్. అవి లోపల క్లాట్ అయ్యి దానివల్ల కొంచెం బ్లీడ్ కూడా అయింది. బ్రెయిన్‌లో బ్లీడ్ అయింది. ఓకే. సీఎస్‌విటీ వచ్చి ప్రెషర్ ఎక్కువై బ్లీడ్ కూడా అయింది. హ్మ్. సో, అది కామన్ ఉంటాయి. హ్మ్. సరే కామన్‌గానే ఉంది కదా! చిన్నగానే ఉంది బ్లీడ్ అని అడ్మిట్ చేసాం. హ్మ్. అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ అన్నీ స్టార్ట్ చేసాం. యాంటీకోయాగులేషన్స్ అండ్ మానిటల్ అని ఉంటాయి ఇంజెక్షన్స్ ప్రెషర్ తగ్గడానికి. హ్మ్. లో డోస్ యాంటీకోయాగులేషన్స్. 2, 3 డేస్ అయ్యాక హెడేక్ తగ్గట్లేదు. మళ్ళీ పెరిగింది. సరే హ్మ్. మళ్ళీ సీటీ స్కాన్ చేసి క్లాట్ పెరిగింది. హ్మ్. క్లాట్ పెరిగింది ఏంటి అనేసి డౌట్ వచ్చి మళ్ళీ యాంజియోగ్రామ్ చేసాం. సిటీ యాంజియోగ్రామ్ ఆఫ్ బ్రెయిన్. సిటీ యాంజియోగ్రామ్ ఆఫ్ బ్రెయిన్ చేసినా కూడా మళ్ళీ సీఎస్‌విటీ అని ఇచ్చారు రేడియాలజిస్ట్. హ్మ్. హ్మ్. బట్ ఇంకొక 2 డేస్ అయిన తర్వాత మళ్ళీ హెడేక్ పెరిగింది. అంటే యాంటీకోయాగులెంట్స్ ఇవ్వట్లేదు కండి ఫస్ట్ నుంచి ఇవ్వలేదు. హ్మ్. హ్మ్. మానిటల్ అని ఇంత ట్రీట్మెంట్ ఇస్తున్నా క్లాట్ పెరుగుతుంది. హ్మ్. మళ్ళీ పెరిగింది. ఎందుకు పెరిగిందని చెప్పేసి మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ ఎంఆర్ఐ చేసాం. హ్మ్. అంటే ఎనీ ఏవి మాల్‌ఫార్మేషన్స్, ఆర్టీరియల్ వీనస్ మాల్‌ఫార్మేషన్స్ ఏమైనా ఉన్నాయేమో హ్మ్. చూద్దామని. అవి కూడా ఏం లేవు. మళ్ళీ సీఎస్‌విటీని ఇచ్చారు రేడియాలజిస్ట్‌లు. నాకెక్కడో డౌట్ వస్తుంది. పెరుగుతుంది క్లాట్. ఆ క్లాట్ ఫార్మేషన్ కూడా కొద్దిగా అబ్నార్మల్ ఉంది. హ్మ్. ఎన్యూరిజం ఏమన్నా ఉందేమో అని రేడియాలజిస్ట్‌లని రిక్వెస్ట్ చేసి క్రాస్ చెక్ చేయండి అని మళ్ళీ రిపీట్ సిటీ యాంజియోగ్రామ్, ఎంఆర్ఐ బ్రెయిన్ వాళ్ళు మళ్ళీ రివ్యూ చేశారు. ఎక్కడ చూసినా ఏం తెలియట్లేదు. నో నో ఎన్యూరిజమ్స్ అని వాళ్ళు క్లియర్ కట్‌గా చెప్పేసారు. కానీ ఆ అమ్మాయికి తగ్గట్లేదు. హ్మ్. ఎక్కడో డౌట్ వచ్చింది. తర్వాత గోల్డ్ స్టాండర్డ్ డీఎస్ఏ హ్మ్. అంటే డిజిటల్ సబ్‌స్ట్రాక్షన్ యాంజియోగ్రామ్ అంటారు. హ్మ్. క్యాథ్లాబ్ అది చేస్తే హ్మ్. దాంట్లో ఉంది ఎన్యూరిజం. హ్మ్. ఎన్యూరిజం రప్చర్ ఇది. హ్మ్. బట్ దాంతో పాటు సీఎస్‌విటీ కూడా ఉండేసరికి హ్మ్. హెమరేజ్ ఆ ఎన్యూరిజం చుట్టూరు ఆ బ్లీడ్ కవర్ అప్ చేసేసరికి ఎన్యూరిజం కనపడలేదు. హ్మ్. రేడియాలజిస్ట్‌లు ఎంత చూసినా కూడా ఎంత మాగ్నిఫై చేసి చూసినా. బట్ యాస్ ఎ క్లినీషియన్ నాకు మల్టిపుల్ డౌట్స్ వల్ల అది క్లాట్స్ కీప్ ఆన్ పెరుగుతుండడం వల్ల డౌట్ వచ్చి యాంజియోగ్రామ్ చేస్తే ద డిజిటల్ సబ్‌స్ట్రాక్షన్ యాంజియోగ్రామ్ దాంట్లో ఎన్యూరిజం. హ్మ్. సో, ఎన్యూరిజం రప్చర్ అయ్యి వచ్చింది ఆ అమ్మాయి. హ్మ్. ఫస్ట్ టైమ్ రప్చర్ అయినప్పుడు కొద్దిగా పర్వాలేదు. కొద్దిగా హెడేక్ లేకపోతే అన్‌కాన్షియస్‌తో వస్తారు. సెకండ్ టైమ్ రప్చర్ అయితే మాత్రం ఇట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్. నేను సేమ్ ఇదే ఒకటి మా స్టాఫ్ ఇంతకుముందు పాత స్టాఫ్ వేరే నేను విజయవాడలో వర్క్ చేసేటప్పుడు ఉన్న మా స్టాఫ్ ఫార్మసిస్ట్ హ్మ్. ల్యాబ్ టెక్నీషియన్. అతనికి సేమ్ హెడేక్. హ్మ్. సబార్కనైట్ హెమరేజ్ వచ్చింది. సడెన్‌గా కళ్ళు తిరిగి పడిపోయాడు టెంపుల్‌కి వస్తే హ్మ్. శ్రీశైలం. హ్మ్. సరే మళ్ళీ తీసుకెళ్ళి సేమ్ యాంజియోగ్రామ్ చేశాను. హ్మ్. ఆహ్, ఆహ్, ఎంఆర్ యాంజియోగ్రామ్ కూడా చేసాం. ఎక్కడ హ్మ్. కూడా ఎన్యూరిజం కనపడలేదు. బట్ ఇట్ లుక్స్ లైక్ ఎన్యూరిజం. హ్మ్. హ్మ్. సరే ఏం లేదన్నారు కదా అని హ్మ్. డీఎస్ఏ కూడా చేసాము అప్పుడు. కనపడలేదు. బట్ ఏం లేదు కదా అని డిశ్చార్జ్ చేసాం. అంటే అకల్ట్ ఎన్యూరిజమ్స్ అంటారు. ఒక హ్మ్. 10% ఉంటాయి. హ్మ్. అవి కనపడవు. హ్మ్. రప్చర్ అయినప్పుడు ష్రింక్ అయిపోతాయి. హ్మ్. బ్లడ్ వెసల్స్ ష్రింక్ అయిపోతాయి. హ్మ్. సరే ఈయన రికవర్ అవుతున్నాడు. క్లాట్ అంతా పోయింది. బ్లీడ్ అంతా పోయింది బ్రెయిన్‌లో. రికవర్ అవుతున్నాడు అనేసి ఇంకా డిశ్చార్జ్ చేసాం. డిశ్చార్జ్ చేసి ఊరెళ్ళిన నెక్స్ట్ డే హ్మ్. అన్నం తింటున్నాడు. తింటూ కొలాప్స్ అయిపోయాడు. హ్మ్. ఇమ్మీడియేట్‌గా రష్ తీసుకెళ్ళి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. బట్ హి డైడ్. హ్మ్. అంటే ఎన్యూరిజం ఉండుంటది లోపల. హ్మ్. రప్చర్ అయిపోయింది. దొరకలేదు హ్మ్. దానికి. హ్మ్. అంటే మనం కొన్నిసార్లు ఎంత ట్రై చేసినా పేషెంట్ సేవ్ చేద్దామని హ్మ్. ఫేట్ మనకు కోపడచ్చు.
ఇలాంటి హ్మ్. ఉంటాయి డిఫరెంట్ వేరియేషన్. సేమ్ కండిషన్స్ చూడండి. ఒకళ్ళని ఐడెంటిఫై చేసాం, హ్మ్. కాయిలింగ్ చేసాం, సేవ్ అయ్యారు. హ్మ్. ఇంకొకళ్ళకి ఐడెంటిఫై అవ్వలేదు, హ్మ్. ఇమ్మీడియట్గానే రప్చర్ అయిపోయింది. హ్మ్. సెకండ్ టైం రప్చర్ అయిపోతే ఇంకా వీ కాంట్ సేవ్ ద పర్సన్. సార్ ఇప్పుడు స్పెయిన్‌కొస్తే మనం సిట్టింగ్ పోస్చర్ కరెక్ట్‌గా లేకపోతే చాలామంది ట్రావెల్ చేయలేరు. బ్యాక్ పెయిన్ వస్తుంది అని జెప్పేసి. సో, యంగ్‌స్టర్స్‌లోనే ఎక్కువుంది బ్యాక్ పెయిన్. సో, ఎందుకంటారు అలా? లైక్ అంటే ఇవన్నీ యంగ్ ఏజ్‌లో వచ్చే బ్యాక్ పెయిన్స్ యూజువల్‌గా సిటీస్‌లోనే ఎక్కువ ఉంటాయి. హ్మ్. బ్యాక్ పెయిన్ అంటే సర్వైకల్ నెక్ పెయిన్ గానీ, బ్యాక్ పెయిన్ గానీ, హ్మ్. ఎస్పెషల్లీ ఇన్ ఐటీ ప్రొఫెషనల్స్. అంటే ప్రొలాంగ్డ్ సిట్టింగ్ జాబ్ ఉన్నవాళ్ళు, ఐటీ ప్రొఫెషనల్స్ గానీ, హ్మ్. బ్యాంక్ ఎంప్లాయీస్ గానీ, హ్మ్. టీచర్స్, స్టూడెంట్స్ కూర్చొని ఉంటారు కదా! హ్మ్. వీళ్ళు కూర్చున్న పొజిషన్, హ్మ్. ఆ చైర్ గానీ, ఆ పొజిషన్స్ గానీ అవి సరిగ్గా ఉండకపోవడం. హ్మ్. అందులోనూ సిటీలో వీళ్ళు ఆఫీస్‌కెళ్ళడానికి ట్రావెలింగ్ టైము, మళ్ళీ అక్కడ బస్‌లో కూర్చోవడం, ఆఫీస్‌లకెళ్ళి ఆఫీస్‌లోనే కూర్చోవడం సిస్టమ్ హ్మ్. ఉంది. అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ మళ్ళీ ట్రావెలింగ్ టైము క్యాబ్‌లో కూర్చోవడం. హ్మ్. వచ్చిన తర్వాత పడుకోవడం. హ్మ్. ల్యాక్ ఆఫ్ ఎక్సర్‌సైజ్, హ్మ్. ఆఫీస్‌లో కాన్స్టెంట్ సిట్టింగ్ వీటన్నిటి వల్ల కూడా స్పైన్ హెల్త్ బాగా డిస్టర్బ్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు కూర్చున్నారనుకోండి, కూర్చుంటే మనం కాన్స్టెంట్‌గా కూర్చున్నాం. మనం కూడా ఇప్పుడు 1 అవర్ నుంచి కూర్చున్నాము. హ్మ్. సో వాట్ అబౌట్ ద బ్లడ్ సప్లై? హ్మ్. బ్లడ్ సప్లై టు ద మజిల్స్, స్పైన్ హ్మ్. కరెక్ట్ పొజిషన్ లేదు. మనం కూర్చునే చైర్ కూడా ఎలా పొజిషన్‌లో ఉండాలంటే హ్మ్. నార్మల్ లార్డోటిక్ కర్వేచర్, హ్మ్. నడుము దగ్గర లార్డోటిస్ అంటాం, కొంచెం వంగి ఉంటుంది. హ్మ్. ఆ పొజిషన్‌లో నార్మల్‌గా ఉండాలి. ఇది కరెక్ట్‌గానే ఉంది. హ్మ్. సో ప్రతి ఒక్కళ్ళకి ఆ పొజిషన్ చైర్స్ ఇవ్వలేదనుకోండి, హ్మ్. ఇక ఈ ఈ మజిల్స్ అన్ని స్ట్రెయిన్ అవుతాయి. హ్మ్. సో ల్యాప్టాప్ ముందు కూర్చుంటారు, డెస్క్ ఇంతే ఉంటుంది, హ్మ్. అది డౌన్ ఉంటుంది. హ్మ్. వీళ్ళు తల వంచి ఇలా వచ్చి ముందుకు వంగి చూస్తారు, నెక్ స్ట్రెయిన్ లో ఉంటుంది. హ్మ్. కాన్స్టెంట్ చేతులు ఇలానే పెట్టుకోవడం, కూర్చుండటం, హ్మ్. వీటన్నిటి వల్ల కూడా బ్యాక్ మజిల్స్, స్పైనల్ మజిల్స్, హ్మ్. సర్వైకల్ మజిల్స్, హ్మ్. ఈ గ్లూటల్ మజిల్స్ అన్ని కూడా మొబిలిటీ లేక హ్మ్. క్రానిక్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్లోకి వెళ్ళి బ్యాక్ పెయిన్స్ అన్ని వస్తాయి. హ్మ్. ప్రొలాంగ్డ్ సిట్టింగ్ వాళ్ళకి, హ్మ్. ఎక్సర్సైజ్ కూడా లేకపోవడం. హ్మ్. హ్మ్. సో వీళ్ళకి ఇచ్చే సలహాలు ఏంటంటే, ముందు అసలు సీటింగ్ పొజిషన్ కరెక్ట్గా ఉండాలి. లార్డోటిక్ పొజిషన్, హ్మ్. ఆ పొజిషన్లో మీ ఆఫీస్లో ఇవ్వకపోతే హ్మ్. పిల్లో లాంటిది పెట్టుకోవాలి. హ్మ్. పిల్లో లాంటిది పెట్టుకొని హ్మ్. డెస్క్ టాప్ కొంచెం హైట్ పెంచుకొని ఐ లెవెల్ పెట్టుకోవాలి. హ్మ్. కీప్ ప్యాంట్ కూడా ఎల్బో లెవెల్ హ్మ్. కీప్ ప్యాంట్. హ్మ్. అండ్ కింద ఈ పార్ట్లో ఎల్బోస్ దగ్గర కుషన్ అన్న ఉండాలి. హ్మ్. లేకపోతే సిలికాన్ ప్యాడ్స్ వస్తాయి, అవన్నీ హ్మ్. పెట్టుకోవాలి. ఇక్కడ కూడా పెట్టుకోవాలి, లేకపోతే అల్లారం లేకపోతే వస్తుంది. హ్మ్. ఇలా పెట్టుకొని చేసుకుంటూ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి హ్మ్. ఖచ్చితంగా కదలాలి. హ్మ్. అందులో ఇలా కూర్చున్నప్పుడు కూడా ఈ ఫుట్ ఫ్లాట్గా ఉండాలి, హ్మ్. ఫ్లోర్కి ఫ్లాట్గా ఉండాలి. హ్మ్. నీస్ హిప్ ఒకటే లెవెల్లో ఉండాలి. ఇవన్నీ కూడా కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకొని కూర్చోవాలి. హ్మ్. ఆ, ప్రతి హాఫ్ అన్ అవర్కి మూవ్ అవ్వాలి. హ్మ్. కొద్దిసేపు అది తీసి స్టాండింగ్ డెస్క్ మీద పెట్టి నిల్చొని వర్క్ చేసుకోవడం. హ్మ్. నిల్చొని వర్క్ చేసేటప్పుడే కొంచెం మూవ్ అవ్వడం, స్ట్రెచ్చింగ్ చేసుకోవటం, హ్మ్. స్పైన్ మజిల్స్ స్ట్రెచ్ చేసుకోవడం, లిమ్ మజిల్స్ స్ట్రెచ్ చేసుకుంటే అట్లీస్ట్ కొంత బ్లడ్ సప్లై మళ్ళీ రీస్టోర్ అవుతుంది. హ్మ్. అది చేసుకోవాలి. హ్మ్. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత డైలీ ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఎక్సర్సైజ్లు ఉండాలి, కంపల్సరీ యాక్టివిటీ. హ్మ్. దాంట్లో కార్డియో, స్పైనల్ మజిల్, క్యాట్ అండ్ క్యామెల్ పొజిషన్ ఎక్సర్సైజెస్, హ్మ్. సర్వైకల్ అండ్ షోల్డర్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం, హ్మ్. మజిల్ అంటే మజిల్ స్ట్రెంథనింగ్ వర్కౌట్ కూడా చేయాలి. ఇవన్నీ చేసుకోవటం వల్ల స్పైన్ మజిల్ హెల్త్ హ్మ్. ఇవన్నీ మెయింటైన్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ బ్యాక్ పెయిన్‌ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు ఒక ఎక్స్‌రే తీస్తే దాంట్లో ఐడెంటిఫై చేయొచ్చు అని అంటారు. హ్మ్. సో బ్యాక్ పెయిన్తో ఎక్కడికి పోయినా ఫస్ట్ ఎక్స్రే తీసేస్తారు, హ్మ్. ఐడెంటిఫై చేద్దామని. హ్మ్. యంగ్స్టర్స్లో ఎక్స్రేస్ యూజువల్గా ఐడెంటిఫై అవ్వదు. హ్మ్. ఎక్స్రేస్లో మనం చూసేది బోనే, హ్మ్. అంటే వర్టిబ్రల్ బాడీస్, వర్టిబ్రల్ ఆర్చెస్, జాయింట్స్, ఫ్యాసెట్ జాయింట్స్ ఇవి మాత్రమే కనిపిస్తాయి బోన్స్లో. హ్మ్. ఓల్డ్ ఏజ్లో అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హ్మ్. వాళ్ళకి క్రానిక్ ఆస్టోమైలైటిస్, అదే ఆస్టోపోరోసిస్ వల్ల కానీ, హ్మ్. స్పాండిలోసిస్ వల్ల కానీ, వర్టిబ్రల్ బాడీ డీజనరేషన్, హ్మ్. జాయింట్ లైసిస్, స్పాండిలోలైసిస్ ఆర్ స్పాండిలోలిస్థిసిస్ అంటే ఒక బోన్ మీద ఒకటి జారిపోవడం, హ్మ్. ఇట్లాంటివి ఉంటేనే మనకి ఎక్స్రేలో ఐడెంటిఫై అవుతాయి. బట్ యంగ్స్టర్స్లో బోన్ హెల్త్ బాగానే ఉంటుంది. హ్మ్. సో ఎక్స్రే నార్మల్ ఉంటుంది. ఎక్స్రే నార్మల్ ఉంది కదా, మరి ఎందుకు బ్యాక్ పెయిన్ వస్తుందని వీళ్ళకి డౌట్ వస్తుంది. హ్మ్. సో యంగ్స్టర్స్లో సరే యాజ్ అ పార్ట్ ఆఫ్ స్క్రీనింగ్ ఎక్స్రే చేసిన తప్పలేదు. ఎక్స్రే నార్మల్ ఉంటే పూర్తిగా నార్మల్ ఉందని అనుకోవడానికి లేదు. హ్మ్. సరే మెడికేషన్స్ వాడి చూస్తాం ఫస్ట్ 15 డేస్కి, తగ్గకపోతే ఇంకా హ్యావ్ టు గో ఫర్ ఎంఆర్ఐ. హ్మ్. ఎంఆర్ఐలోనే
డిస్క్ హెల్త్, డిస్క్ డీజనరేషన్స్, డిస్క్ ప్రొలాప్స్, నర్వ్ రూట్ కంప్రెషన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయని అన్ని కూడా ఎంఆర్ఐలో తెలుస్తాయి. డిస్క్ ప్రొలాప్స్ లేకపోయినా లెగ్మెంట్స్ అన్నీ ఉంటాయి. లెగ్మెంట్ ఫ్లేమ్ హైపర్ట్రోఫీస్ ఉన్నప్పుడు నర్వ్ రూట్ కంప్రెషన్స్ అవన్నీ కూడా ఎంఆర్ఐలో తెలుస్తాయి. సో నెక్స్ట్ ఈజ్ ఎంఆర్ఐ. సో ఇప్పుడు నార్మల్ స్కానింగ్ కి ఎంఆర్ఐ స్కానింగ్ కి డిఫరెన్స్ ఏంటి? అంటే ఎంఆర్ఐలో క్లియర్ గా తెలుస్తుంది అని అంటారు. సో ఎంతవరకు విజిబిలిటీ లేదు ఉంటుంది? లేదు ఎంఆర్ఐలు అన్నీ తెలుస్తాయండి. అంటే ఇంకా డౌట్ ఉంటే 3 టెస్ట్లో ఎంఆర్ఐ చేసుకోవచ్చు. ఎంఆర్ఐలో సాఫ్ట్ టిష్యూస్ క్లియర్ డీలేషన్ ఉంటుంది. డిస్క్ చేంజెస్ కానీ డిస్క్ డిహైడ్రేషన్, డీజనరేషన్, దాంట్లో ఉన్న హైడ్రేషన్ లెవెల్స్ మొత్తం తెలుస్తాయి. నర్వ్ రూట్స్, కెనాల్ నారోయింగ్, అంటే స్పైనల్ కార్డ్ కూడా ఒక కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ డిస్క్ నార్మల్ ఉన్నప్పుడు కెనాల్ నారో అయిపోతే కూడా స్పైనల్ కార్డ్ మీద పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఫోరామినల్ డిస్క్లు ఉంటాయి కొన్ని, అంటే ఫోరామిన్లో వచ్చి నర్వ్ రూట్స్ వెళ్తుంటాయి. ఆ లోపల డిస్క్ కంప్రెషన్స్ ఉన్న అవి నార్మల్గా సెంటర్లో చూసినప్పుడు కనపడవు. ఫోరామిన్ లోపలికి వెళ్ళి క్లియర్ కట్గా ఉంటేనే మనకి ఐడెంటిఫై అవుతుంది. ఇవన్నీ కూడా ఎంఆర్ఐలోనే ఐడెంటిఫై. నార్మల్ స్కాన్ అంటే యూజువల్గా సిటీ స్కాన్ చేస్తుంటారు కొంతమంది. సో ఇట్ ఈ సేమ్, ఎక్స్రే చేసినా సిటీ స్కాన్ చేసినా స్పైన్లో పెద్ద మచ్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే స్పైనల్ కార్డ్ ఇంక్లూడ్స్ స్పైనల్ వర్టిబ్రల్ బాడీస్ అండ్ ఫ్యాసెట్ జాయింట్స్. ఇవన్నీ ఎక్స్రేస్లోను సిటీ స్కాన్లో తెలుస్తాయి. డిస్క్, స్పైనల్ కార్డ్, స్పైనల్ నర్వ్స్, లెగ్మెంట్స్ ఇవన్నీ కూడా ఎంఆర్ఐలో తెలుస్తాయి. ఇవన్నీ సాఫ్ట్ టిష్యూస్ తెలుస్తాయి. సో ఎంఆర్ఐలో సరే ఇప్పుడు స్పైన్ సర్జరీ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. అంటే కాలు పడిపోతాయేమో, చేతులు పడిపోతాయేమో అని చెప్పేసి. సో స్పైన్ సర్జరీ అనేది ఎంతవరకు సేఫ్? యూజువల్గా ఏంటంటే స్పైన్ సర్జరీ అనేది నిజంగానే కొద్దిగా కాంప్లికేటెడ్ సర్జరీస్. సో అన్లెస్ క్లియర్ కట్ ఇండికేషన్ ఉంటే తప్ప మనం సర్జరీ అడ్వైజ్ చేయాలి. డిస్క్ ప్రొలాప్స్ అంటే హ్యూజ్ డిస్క్, మైగ్రేటెడ్ డిస్క్ కానీ, ఎక్స్క్లూటెడ్ డిస్క్ కానీ, నర్వ్ రూట్ కంప్రెషన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు, లేకపోతే స్పాండిలోలైసిస్ జాయింట్ వీక్నెస్ ఉండి దాని మీద బోన్ జారిపోయి స్పైనల్ కార్డ్ కంప్రెషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సర్జరీ చేయాలి. చేయకపోతే నర్వ్ రూట్స్ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది, పెరాలసిస్. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో స్పైన్ సర్జరీ అడ్వైజ్ చేయగానే పేషెంట్స్ ఫస్ట్ స్పైన్ సర్జరీ, చాలా మంది స్పైన్ సర్జరీ చేయించుకున్న వాళ్ళందరూ సరిగ్గా లేరండి, కాళ్ళు వీక్నెస్ ఉంది, ముందు నడుచుకుంటూ వెళ్ళాడు, తర్వాత సర్జరీ తర్వాత గుంజుకుంటూ వస్తున్నాడు, పెరాలసిస్ వస్తుంది, నొప్పి అలానే ఉంటుంది అని భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే దాంట్లో కొంత నిజం ఉందిలేండి, పూర్తిగా అని కాదు. అంటే పాత రోజుల్లో అంటే వీళ్ళందరూ ఏంటి, ఇంటి పక్కన వాళ్ళని చూడటం, అయితే ఇప్పుడు పాత రోజుల్లో చూడటం. ఆ రోజుల్లో కొంత ఎక్స్పర్టైజ్ తక్కువ ఉంది. అంటే న్యూరో సర్జన్స్ అవైలబిలిటీ తక్కువ ఉండేది, అప్పుడు ఎక్స్పర్టైజ్ లేదు. లెర్నింగ్ కర్వ్, అంటే లెర్నింగ్ కర్వ్ అని అంటే మీరు దాంట్లో టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని మైక్రోస్కోప్స్ కానీ, లేకపోతే ఇప్పుడు ఎండోస్కోప్స్ వచ్చేసాయి, టెక్నాలజీ అంటే డిస్క్ని ఈజీగా తీయటం, కంప్లీట్గా నర్వ్ రూట్స్ సేఫ్గా డిసెక్ట్ చేయడం, ఇదంతా కూడా ఎక్స్పర్టైజ్. ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్స్పర్ట్స్ పెరిగారు అండ్ టెక్నాలజీ ఉంది, సొఫిస్టికేటెడ్ థియేటర్స్, మైక్రోస్కోప్స్, మంచి ఎక్విప్మెంట్స్, ఎండోస్కోప్స్ అన్నీ ఉన్నాయి. నర్వ్ రూట్స్ని క్లియర్ కట్గా చూసుకొని దాన్ని డ్యామేజ్ అవ్వకుండా సర్జరీస్ చేస్తున్నాము. కంప్లీట్గా కూడా ఉన్న డిసీజ్ని అడ్రస్ చేయగలుగుతున్నాం. సో అందుకని ఈ రోజుల్లో లేవండి, చాలా చాలా తక్కువ, లెస్ దెన్ 5%, లెస్ దెన్ 1% అనుకోవచ్చు. అంటే సర్జరీ తర్వాత పారాలిసిస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. లేకపోతే లేదనేది కానీ లేదు. కొన్నిసార్లు సివియర్ కంప్రెషన్ ఉంటుంది, ఎక్స్క్లూడెడ్ డిస్క్స్ ఉండి కంప్లీట్ ఉన్నప్పుడు సర్జరీ కంటే ముందే వాళ్ళకి కొంత వీక్నెస్ ఉంటుంది, ఫుడ్ డ్రాప్ వచ్చి ఉంటుంది, వాళ్ళు ఎంతసేపు కాన్సన్ట్రేషన్ పెయిన్ మీదే ఉంటుంది, నొప్పి ఎక్కువ అని. సర్జరీ చేసిన తర్వాత నొప్పి తగ్గిపోతుంది కదా, తగ్గిపోయినప్పుడు అప్పుడు బయటపడుతుంది వాళ్ళకి ఫుడ్ డ్రాప్. అంటే అప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ అడ్డుపోతుంది, సర్జరీ వల్ల పోయిందని అనుకుంటారు. కొన్నిసార్లు సర్జరీకి ముందే ఫుడ్ డ్రాప్ వచ్చేసి ఉండొచ్చు, అది కూడా ఒక మిత్. సర్జరీ చేయడం వల్ల పోయిందని అనుకుంటారు, అది కాదు. అంటే క్రానిక్ కండిషన్స్ ఉంటాయి కొన్నిసార్లు, ఇప్పుడు 20 years బ్యాక్ లేకపోతే 10 years బ్యాక్ డిస్క్ ప్రొలాప్స్ వచ్చి ఉంటుంది, వాళ్ళు సర్జరీ చేయించుకోవడానికి భయపడి ప్రొలాంగ్డ్ మెడికేషన్ వాడటం వల్ల డిస్క్ వెళ్ళి స్పైనల్ కార్డ్కి అతుక్కొని ఉంటుంది. డ్యూరింగ్ సర్జరీ అది టేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టేర్ అయినప్పుడు డిస్క్ తీసినప్పుడు స్పైనల్ కార్డ్ టేర్ అయింది అనుకోండి, డ్యూరా నర్వ్ రూట్స్ ఇంజరీ అవుతాయి, అప్పుడు పెరాలసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఓకే. బట్ దట్ ఈస్ ఎ రేర్ ఛాన్స్. ఇంట్రాపరేటివ్ సర్జరీ టైంలో వచ్చి డ్యామేజ్ అవ్వచ్చు. బట్ అది సర్జన్ తప్పు కాదు, హ్మ్. ఉన్న డిసీజ్. హ్మ్. బట్ అది కూడా ఎక్స్పర్ట్ సర్జన్స్, ఎక్స్పర్ట్ సైన్స్ స్పైన్ న్యూరో సర్జన్స్ హ్మ్. డిస్క్ అడిషన్స్ ఉన్నా కూడా, స్పైనల్ కార్డ్ డిస్క్ అతుక్కున్నా కూడా వితౌట్ కాజింగ్ మచ్ డ్యామేజ్ తీయగలుగుతుంది. హ్మ్. సో అది కూడా తగ్గిపోయింది. హ్మ్. ఓకే. ఇప్పుడు కొన్ని ఫెయిల్ అయ్యి కేసెస్ ఉంటాయి. అవును. సో, అవి అంటే దాన్నెలా డీల్ చేస్తారు? యూజువల్గా ఫెయిల్డ్ బ్యాక్ సిండ్రోమ్ అంటాము. దట్ ఈస్ హ్మ్. ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. హ్మ్. ఫెయిల్డ్ బ్యాక్ సిండ్రోమ్ అంటే ఫస్ట్ ఇంప్రాపర్ డయాగ్నోసిస్ అయ్యి హ్మ్. సరిగా సర్జరీ చేయకపోవడం వల్ల, లేకపోతే ఏంటంటే మనకి ఎంఆర్ఐలో ఓన్లీ డిస్క్ మాత్రమే బల్జ్ ఉన్నట్టు కనిపిస్తుంది. హ్మ్. జాయింట్ వీక్నెస్ ఎంఆర్ఐలో కనపడదు. హ్మ్. కొంతమంది ఎంఆర్ఐ చేసి ఎక్స్రే చూడరు. ఎక్స్రేలో జాయింట్ బ్రేక్ ఉంటుంది, హ్మ్. ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం. హ్మ్. జాయింట్ బ్రేక్ ఉండి కొన్నిటి వాటి మధ్యలో డిస్టెన్స్ పెరిగిపోతుంది. లిస్థెసిస్ అది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. హ్మ్. ఓన్లీ లైసిస్ అంటే జాయింట్ బ్రేక్ ఉంది బట్ బోన్స్ అక్కడే ఉన్నాయి అతుక్కొని. హ్మ్. అది ఎక్స్రేలో కొంచెం ఐడెంటిఫై చేయడం కష్టం. నార్మల్ ఉన్నాయి అనుకుని ఓన్లీ డిస్క్ చేస్తారు సర్జరీ హ్మ్. చేసి. హ్మ్. కొన్ని రోజుల తర్వాత డిస్క్ తీసేసినప్పుడు ఆ మధ్యలో గ్యాప్ ఫిల్ అవ్వదు కదా. హ్మ్. ఆ గ్యాప్ ఫిల్ అవ్వకపోయినా పర్వాలేదు. హ్మ్. బట్ ఫ్యాసెట్ జాయింట్స్ కానీ స్ట్రాంగ్గా ఉంటే అదేం ప్రాబ్లం కాదు. హ్మ్. మనం డిస్క్ తీసేసిన తర్వాత ఫ్యాసెట్ జాయింట్స్ వీక్నెస్ని మనం అడ్రస్ చేయలేదు అనుకోండి, హ్మ్. అంటే డయాగ్నోస్ అవ్వలేదు కాబట్టి మిస్డ్ డయాగ్నోస్ వల్ల వాళ్ళకి మళ్ళీ 6 months తర్వాత బ్యాక్ పెయిన్ వచ్చేసి, హ్మ్. అప్పుడు ఎంఆర్ఐ చేసి చూస్తే ఆ డిస్క్ స్పేస్ తగ్గిపోవడం లేకపోతే హ్మ్. జాయింట్ వీక్నెస్. హ్మ్. సో వీటిని అవాయిడ్ చేయాలంటే ప్రాపర్ డయాగ్నోసిస్ చేసుకోవాలి. హ్మ్. సర్జరీకి ముందే ఎక్స్రే కూడా చేయాలి. ఎంఆర్ఐతో పాటు ఎక్స్రే కూడా చేసి ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఎక్స్రేస్ చూసి జాయింట్ హ్మ్. వీక్నెస్ కానీ ఉంటే పెడికల్ స్క్రూస్ వేసివేయాలి. మీ దగ్గరకొచ్చిన అంటే ఫెయిల్డ్ డే ఒకటొచ్చుంటది గదా! అవును. సో, ఏదైనా ఒకటి చెప్తారా? అది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఒక పేషెంట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్‌లోనే సర్జరీ అయింది. హ్మ్. చాలా పెద్ద సిటీలో పెద్ద ఇన్స్టిట్యూట్‌లో ఉన్న సర్జరీ అయింది. హ్మ్. స్క్రూస్ వేశారు. హ్మ్. బట్ స్క్రూస్ ఎళ్లి స్పైనల్ కార్డ్‌లో ఎళ్ళింది. హ్మ్. అంటే అక్కడ ఉన్న అలైన్‌మెంట్ కొన్నిసార్లు స్పాండిలోలైసిస్ జాయింట్ వీక్‌నెస్ సరిగ్గా లేకపోతే హ్మ్. సర్జరీ చేసేటప్పుడు అనాటమీ సరిగ్గా కనపడదు. అనాటమీ అంటాం. బాడీ హ్మ్. స్ట్రక్చర్స్ ఐడెంటిఫై చేయడం కష్టం. హ్మ్. అది వెళ్ళి స్పైనల్ కార్డ్‌కెళ్ళింది. హ్మ్. సో వాళ్ళకి ఆ పేషెంట్ సర్జరీ తర్వాత కూడా కాన్స్టెంట్ పెయిన్ హ్మ్. తగ్గల. పెయిన్ ఇంకా పెరిగింది. హ్మ్. సరే అలానే పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తున్నారు. నర్వ్ మెడిసిన్స్ అన్నీ యూజ్ చేస్తూనే ఉన్నారు. ఆ పేషెంట్ మళ్ళీ ఇంకెళ్తే మళ్ళీ ఎంఆర్ఐ చేశారు అదే ఇన్స్టిట్యూట్‌లో. ఆహ్, వాళ్ళకి అర్థమైంది హ్మ్. స్క్రూ సెంటర్‌లో ఉంది. హ్మ్. సరే తీసేసి మళ్ళీ వేద్దాం మళ్ళీ సర్జరీ చేశారు. హ్మ్. మళ్ళీ స్క్రూ అక్కడే వేశారు. సో హ్మ్. కరెక్ట్‌గా మళ్ళీ అది కూడా సెంటర్‌లోకి వెళ్ళింది. హ్మ్. ట్రాక్ ఫార్మ్ అయి ఉంటుంది కదా. హ్మ్. హ్మ్. స్క్రూ వేసినప్పుడు మళ్ళీ అదే ట్రాక్‌లో వేశారు. హ్మ్. సెకండ్ టైమ్ కూడా. హ్మ్. మళ్ళీ పోయింది దాంట్లో. హ్మ్. అలా తిరిగి ఇంకో 2, 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే క్లియర్ కట్ కనిపిస్తుంది. హ్మ్. మేము సర్జరీ తీసుకున్నాం. సర్జరీ తీసుకుంటే సార్ అక్కడ ఇన్స్టాల్ చేశారు తగ్గలేదు. మరి మా పరిస్థితి ఏంటని. హ్మ్. లేదంటే నేను చేస్తాం చేసి మేము ఒకటే సింపుల్ అండి. హ్మ్. ఒకసారి ఆ ట్రాక్ పాడైపోయినప్పుడు మళ్ళీ తీసి అక్కడ వేయకూడదు. హ్మ్. తీసి కింద లెవెల్ వేసాం. హ్మ్. అది ఆ స్క్రూ తీసేసి హ్మ్. కింద లెవెల్‌కి స్క్రూ వేసి ఫిక్సేషన్ చేసిన తర్వాత హ్మ్. స్పైనల్ కార్డ్‌లో ఉన్న హోల్ నుంచి మొత్తం ఫ్లూయిడ్ అంతా బయటకు వచ్చింది సిఎస్ఎఫ్. హ్మ్. సో దాని హోల్ కూడా క్లోజ్ చేసి పైన డ్రైన్ పెట్టి హ్మ్. ఒక 15 days అలా పెట్టిన తర్వాత అది హీల్ అయిపోయింది. స్పైనల్ కార్డ్ కూడా హ్మ్. హీల్ అయిపోయింది. ఆ హోల్ క్లోజ్ అయిపోయింది. హ్మ్. నర్వ్ రూట్ కింద వేసాం. ఐ మీన్ స్క్రూస్ కింద లెవెల్స్ వేసాం కాబట్టి హ్మ్. నర్వ్ రూట్స్ కూడా డ్యామేజ్ కాలేదు. స్పైనల్ కార్డ్ కూడా డ్యామేజ్ కాలేదు. హ్మ్. తర్వాత పెయిన్ హ్మ్. ఆఫ్టర్ 3 months పెయిన్ కంప్లీట్. సో, ఫైనల్‌గా హ్మ్. బ్రెయిన్ హెల్త్‌కి, స్పైన్ హెల్త్‌కి మీరిచ్చే ఏదైనా హ్మ్. సలహాలివ్వండి? హ్మ్. సో బ్రెయిన్ హెల్త్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలనంటే ఫస్ట్ బ్రెయిన్‌కి కావాల్సింది రెస్ట్. హ్మ్. అంటే స్లీప్. ప్రాపర్ స్లీప్ ఉండాలి. అంటే స్లీప్ సైకిల్ కరెక్ట్ టైమ్‌లో మెయింటైన్ చేయాలి. హ్మ్. ప్రాపర్ స్లీప్ ఉండాలంటే స్ట్రెస్ తగ్గాలి. స్ట్రెస్ తగ్గాలంటే ఆటోమేటిక్‌గా ఉన్న స్క్రీన్ టైమ్ హ్మ్. యూజువల్‌గా ఈ రోజుల్లో రిస్క్ ప్రాక్టీస్ ప్రకారం చెప్తాను. హ్మ్. ల్యాప్‌టాప్స్ గానీ, మొబైల్ స్క్రీన్ టైమ్ గానీ హ్మ్. బాగా తగ్గించేసి హ్మ్. ఈవినింగ్ టైమ్ బిఫోర్ 5 లోపల ఏదైనా టీ, కాఫీ తాగే అలవాటు ఉంటే తాగేసి హ్మ్. ఎర్లీ స్క్రీన్ షట్ డౌన్ చేసేసి స్క్రీన్ టైంని తగ్గించుకొని ప్రాపర్ ఎక్సర్సైజ్‌లు చేసుకొని చేసుకొని అంటే స్లీప్ ప్రాపర్‌గా ఉంటే బ్రెయిన్‌కి ఇష్యూస్ చాలా వరకు తగ్గిపోతాయండి. హ్మ్. బ్లడ్ సప్లై ఏ పార్ట్‌కి హెల్త్ బాగా వెళ్తుందో ఆ పార్ట్ ఎప్పుడు హెల్తీగానే ఉంటుంది. హ్మ్. సో బ్రెయిన్‌కి కూడా బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు డూ హ్మ్. ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజ్.
హ్మ్. కార్డియో కానివ్వండి, వాకింగ్ అవ్వచ్చు, సైక్లింగ్ అవ్వచ్చు, స్విమ్మింగ్ అవ్వచ్చు, ఇనర్షన్ వెయిట్ ట్రైనింగ్ కూడా హ్మ్. చేసుకుంటే బ్రెయిన్ హెల్త్ బాగానే ఉంటుంది. హ్మ్. సో ఫుడ్స్ కూడా ప్రాపర్గా అనుకున్నప్పుడు కాల్షియం రిచ్ ఫుడ్స్ స్పైన్కి, హ్మ్. అంటే విటమిన్ డి కూడా ఉండాలి, హ్మ్. పొటాషియం ఎక్కువ ఉండాలి. సో హ్మ్. దానికి అప్పుడు ఎగ్స్ కానీ, డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్, హ్మ్. సాల్మన్ ఫిష్, ఎగ్స్, హ్మ్. మిల్క్, హ్మ్. మిల్క్ ప్రోడక్ట్స్, పొటాషియం ఎక్కువ ఉండాలంటే బనానా, ఇవన్నీ హ్మ్. తీసుకుంటే స్పైన్ హెల్త్ మెయింటైన్ అవుతుంది. సో, యాంగ్జైటీ అనేది ఎందుకొస్తది అసలు? మేజర్గా స్ట్రెస్ అండి. ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నది అన్నిటికీ ఫస్ట్ కారణం స్ట్రెస్ ఒకటి. హ్మ్. స్ట్రెస్తో పాటు అంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ సరిగా లేకపోవడం, హ్మ్. అది కాకుండా ఏదన్నా ట్రామా అయినప్పుడు, హ్మ్. ఫ్యామిలీలో ట్రామా అయినప్పుడు, లేకపోతే మీకు పర్సనల్గా ఏదన్నా స్ట్రెస్ ఉంది, ఏదన్నా మనం అనుకున్నది జరగకపోతే, హ్మ్. లేకపోతే అంటే ఎనీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, హ్మ్. ఇవన్నీ స్ట్రెస్కి రీజన్స్ ఫస్ట్. హ్మ్. హ్మ్. సో ద ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా స్ట్రెస్కి వన్ ఆఫ్ ద రీజన్. హ్మ్. అండ్ మెయిన్ యాంగ్జైటీ, హ్మ్. ఇవన్నీ కూడా యాంగ్జైటీ కాల్స్ వస్తాయి. హ్మ్. సో, థ్యాంక్ యూ సో మచ్ బ్రెయిన్ స్పెయిన్ గురించి ఇంత మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు. సో, థ్యాంక్ యూ మీ వాల్యుబుల్ టైమ్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అండి. యాహ్! థ్యాంక్ యూ సార్.